చూస్తున్నాం. ఈ దినం మన యొక్క ధ్యానార్థమై మరి పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. హోషేయ గ్రంథము 2వ అధ్యాయము 19వ వాక్యాన్ని చదువుకుందాం. హోషేయ గ్రంథము 2వ అధ్యాయము 19వ వాక్యాన్ని ఒకసారి చదువుకుందాం. నీవు నిత్యము నాకుండునట్లుగా నేను నీతిని బట్టి తీర్పు తీర్చుట వలనను దయాదాక్షిణ్యములు చూపుట వలనను నిన్ను ప్రదానము చేసుకుందును. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు ఇశ్రాయేలు ప్రజల గురించి, యూదా ప్రజల గురించి ఈ 2వ అధ్యాయం అంతా మాట్లాడుకుంటూ వచ్చాడు. 1వ అధ్యాయం అంతా వాళ్ళ పాపాల గురించి, 2వ అధ్యాయంలో దేవుడు వాళ్ళకి వేసే శిక్షల గురించి, దేవుడు వాళ్ళ మీద పడే కనికరము, జాలి, దయ, దాక్ష్యాల గురించి ఆయన మాట్లాడుకుంటూ వచ్చాడు. ఈ 2వ అధ్యాయం 19వ వాక్యంలో దేవుడు యూదా వారికి ఏమని చెప్తున్నాడంట, నీవు నిత్యము నాకుండునట్లు నేను నీతిని బట్టి తీర్పు తీర్చుట వలనను దయా దాక్ష్యముల వలన చూపుట వలనను నిన్ను ప్రదానం చేసుకొందును. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని ఒక భార్యగా భావించాడు. ఆయన ఇశ్రాయేలు ప్రజల్ని ఒక పెండ్లి కుమార్తెగా భావించి ఆయన ఒక పెండ్లి కుమారుడిగా ఉండి అంటున్నాడు, నేను నిన్ను ప్రదానము చేసుకుందును. దేన్ని బట్టి అంట? నీతిని బట్టి, తీర్పును బట్టి, దయా దాక్షిణ్యాలు చూపుట బట్టి నేను నిన్ను ప్రదానము చేసుకుందును అని ఇక్కడ మనం చదువుతున్నాం. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే పెళ్ళి అనేది చాలా పవిత్రమైంది. ఏమంట? పెళ్ళి అనేది చాలా పవిత్రమైంది. కాబట్టి దేవుడు కూడా దీన్ని పవిత్రంగానే ఎంచాడా, లేకుంటే దాన్ని తక్కువగా ఎంచాడా చెప్పండి? దేవుడు చాలా పవిత్రంగానే ఎంచాడు కదా. కాబట్టి జీవితకాలం ఉండే ఒక వ్యక్తి గురించి ఇక్కడ ఏమంటున్నాడు, నీవు నిత్యము నాకు ఉండాలంటున్నాడు దేవుడు. ఎప్పటివరకు అంట? లైఫ్ లాంగ్. అందుకనే సామెత చెప్తారు బయట, ఏమంటారు, పెళ్ళంటే 100 ఏళ్ళ పంట అంట. ఎన్ని సంవత్సరాలంట? పెళ్ళి అంటే 100 సంవత్సరాలు పండాలంట ఆ పంట. ఈ దినాల్లో 100 సంవత్సరాలు ఎక్కడ కాపురం చేస్తున్నారు? పెళ్ళి ఒక బిడ్డ 2 బిడ్డలు కానీ జంపు ఎవరి దారాలు అయిపోతుంది. 2 కాయలు కాసిన తర్వాత ఏం చేస్తున్నారు? ఇంకా వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే ఈ దినాల్లో పెళ్ళి అనేది ఎలా అయిపోయిందంటే ఒక గేమ్ లాగా అయిపోయింది. ఇష్టం ఉంటే కాపురం చేసి, ఇష్టమైతే వదిలేసి గొడవ పెట్టుకుంటారు. ఏదో గొడవ పెట్టి ఏం చేస్తారు? వదిలేసి వెళ్ళిపోతారు. కాబట్టి ఎందుకు ఇలా చెప్తాను, ఈ లోకంలో పెళ్ళికి ఇప్పుడు విలువ లేదు. ఉందా చెప్పండి? పెళ్ళికి విలువ ఉందా? పెళ్ళికి విలువ అనేది లేదు. అందుకని ఇక్కడ చదువుతున్నాం, దేవుడు చాలా విలువ ఇస్తున్నాడు. ఎందుకంటే మన అందరం కూడా దేవునికి భార్యగాను పెండ్లి కుమార్తెగా ఉండాలని, ఆయన పెండ్లి కుమారుడిగా భర్తగా ఉండాలని దేవుడు కోరుస్తాడు. బైబిల్ ఏం చెప్పాడు దేవుడు? నిన్ను సృష్టించిన వాడు నీకు భర్తని యెషయా గ్రంథం 54:5లో చెప్పాడు కదా. నిన్ను సృష్టించిన వాడు ఎవరంట? నీకు భర్తని ఆనాడే దేవుడు ముందుగానే ఆ మాటని చెప్పాడు. కాబట్టి దేవుడు మన అందరూ కూడా ఒక భర్త అని ఎందుకు అన్నాడంటే మన ఎల్లప్పుడూ కూడా దేవునితో ఉండాలని. భర్తతోనే ఎవరుంటారు? భార్య. చిన్నప్పుడు అమ్మ నాన్నతో ఉంటుంది, పెద్ద అయిన తర్వాత భర్తతో వెళ్ళిపోవాలి. ఏ ఊరు వెళ్తే ఆ ఊరు, ఏ దేశం వెళ్తే ఆ దేశం. ఏం చేస్తారు? భర్తతోనే ఉంటున్నారు. కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, వ్యాధి వచ్చినా, ఎన్ని వచ్చినా ఎవరితో ఉంటున్నారు? భర్తతోనే ఉంటారు. జీవితకాలం ఉండాల్సింది ఎవరితో అండి? భర్తతో. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే నువ్వు నాకు నిత్యము కావాలంటున్నాడు. ఎవరిని? సంఘాన్ని. ఎవరినంట? పెండ్లి కుమార్తె అంటే భార్య అంటే ఎవరో? సంఘము. బైబిల్ ఏమంటుంది? ఆయన శిరస్సు అయినాడు, సంఘము శరీరమైంది. కాబట్టి శిరస్సు శరీరానికి ఒక తలగా ముఖ్యంగా కనబడుస్తుంది. అలాగనే మనకి జీవితం కూడా దేవుడు నీవు నాకు నిత్యము నాకుండునట్లు నేను నీతిని బట్టి. దేని బట్టి అంట? ఎవరి నీతి? మన నీతా? మన నీతి అసలు మంచిదే కాదు. 5 నిమిషాలు బాగుంటాం, 6 నిమిషం మనం తేడా వచ్చేస్తాం. మనకి ఒక గంట బాగుంటాం, ఇంకో గంటలో తేడా వచ్చేస్తాం. ఒకరోజు బాగుంటే 2 రోజులు తేడా వచ్చేస్తాం. మన మాట, మన చూపు, మన పిలుపు, మన పలుకులు అన్నీ మారిపోతాయి. కానీ దేవుడు ఏమన్నంటే నా నీతిని బట్టి. ఎవరి నీతిని బట్టి అంట? నా నీతిని బట్టి, నేను నీతిగా తీర్పు తీర్చుటను బట్టి, నేను దయాదాక్ష్యములు చూపుటను బట్టి నేను నిన్ను ప్రదానం చేసుకోండి. ప్రదానం అంటే ఏంటండి? ఎంగేజ్మెంట్. చెప్పండి. ప్రధానం అంటే ఏంటంట? ఎంగేజ్మెంట్ చేసుకోవాలని. కాబట్టి దేవుడికి మనల్ని వివాహం చేసుకోవాలని, మనల్ని జీవితకాలం తనతో ఉంచుకోవాలని, తనతో బంధంగా పెట్టుకొని మన ద్వారా పరలోక రాజ్యంలో దేవుడు సంతోషించాలని దేవుడు మనల్ని కోరుచు ఉన్నాడు. అందుకని ఇక్కడ చదువుతున్నాము, నిత్యము దేవునికి ఉండాలంట. ఎలా ఉండాలంట చెప్పండి?
ఇప్పుడు లోకంలో ఫర్ ఎగ్జాంపుల్‌గా చూసినట్లయితే లోకంలో ఏం చేస్తారు చెప్పండి? అన్నీ కావాలి ఆళ్ళకి పెళ్లి చేసుకోండి. ఊరికే పెళ్లి చేసుకుంటారా? అసలు పెళ్లి అనేది చేసుకోవాలంటే గనక అబ్బాయి అమ్మాయికి కట్నం ఇవ్వాలి. ఎవరెవరికివ్వాలి? అబ్బాయి అమ్మాయికి కట్నం ఇవ్వాలి. అది రూలు. ఎందుకంటే జీవితకాలం నీతోనే ఉంటుంది. నీకు సాటి అయిన సహాయంగా ఉంటుంది. నీకు సమస్తంలో భాగస్వామ్యం ఉంటుంది. కాబట్టి నీవే ఆమెకు కట్నం ఇవ్వాలి. కానీ ఈ దినాన ఏమైపోయింది? చెప్పండి. రివర్స్ అయిపోయింది. అమ్మాయే కట్నం ఇవ్వాలి. ఇప్పుడు కూడా ఎస్టీ క్యాస్ట్‌లో నాకు తెలిసి అమ్మాయిని డబ్బిచ్చి కొనుక్కోవాలి. అంటే కట్నం అమ్మాయికి ఇవ్వాలి. 5,00,000 3,00,000 ఒకతనున్నాడు. ఇద్దరు ముగ్గురు పిల్లలకి అన్నాడు. ఆళ్ళ భార్యని మీరు చూస్తే పాపం అనిపిస్తది. సన్నగా ఏలాడుతుంటదామె. ఇట్లా ఏలాడుతా ఉంటది. అప్పటికి నలుగురిని కన్నాడు ఆమెతో. ఇంకా నాకు కావాలన్నాడు. దేనికిరా? అది చచ్చిపోద్దిరా రేపొద్దున ఇంకెక్కడికి అంటదిరా? నీ భార్య పని అయిపోయింది. ఇప్పుడు నలుగురిని కనిందంటే, లేదయ్యా ఒక బిడ్డని 5,00,000కి అమ్ముకోవచ్చు మా కులంలో. 5,00,000 ఇస్తారు కట్నం మాకు అంటున్నాడు. ఆ భార్య చూస్తేనే ఊగులాడుతుందట గాలిపటలాగా అది. అది ఎప్పుడు చచ్చిపోద్దో తెలీదు. ఇంకా ముగ్గురు నలుగురిని కనమన్నాడు ఆళ్ళ భార్యని. అప్పటికి నలుగురిని కనింది. ఇక్కడ ఆ సిస్టర్ తెలుసు. యేసుపాదని కావుల్లో. ఆ! అప్పుడు నలుగురికి, ఐదుగురికి అన్నాడు. ఇంకా కావాలంటున్నాడు. ఏంటంటే కొంతమంది వ్యాపారం కూడా చేసుకున్నారు. భార్యని పెట్టుకొని పిల్లలకనేసి ఏం చేస్తారంట, ఫారెన్ దేశంలో అద్దె గర్భాలు ఇస్తారంట. సొంత భార్య స్ట్రెచ్చర్ పాడైపోద్ది పిల్లలకంటే అని అద్దె గర్భాలు తీసుకొచ్చి ఆ బిడ్డని కనేవారికి ఇంట్లో పెట్టుకొని బిడ్డని కనిన తర్వాత ఆ బిడ్డని తీసుకొని ఆమెను పంపించేస్తారు. అద్దె గర్భాలు దానికి 5,00,000, 10,00,000, 20,00,000 తీసుకుంటున్నారు. అన్నీ వచ్చేసిందండి ఇప్పుడు. ఎందుకు చెప్తున్నానంటే చాలామంది అంటే బిజినెస్ చేస్తారు. కానీ దేవుడు ఏమంటున్నాడు? ఆ ఆ స్త్రీని మనకిచ్చింది ఎందుకంట? సాటి అయిన సహాయము. మనకి ఏ కష్టం వచ్చినా, ఏ అవసరం వచ్చినా, ఏది కావాలన్నా తోడు ఇంకో మనిషి మనకి కావాలని దేవుడు చేశాడు. ఆ తర్వాత వాళ్ళలోంచే పిల్లలకి కని అభివృద్ధి పరచాలి అని దేవుడు చెప్పాడు. కానీ ఈ దినాన దాన్ని తప్పుగా వాడుకోవటమో, పెళ్ళి అనేది పెద్దగా ఇంట్రెస్ట్‌గా ఏం లేదు. ఏదో పెళ్లి చేసుకుంటున్నారు, వదిలేస్తున్నారు. మళ్ళీ ఇంకోళ్ళతో చేసుకున్నారు, ఇంకోళ్ళు వదిలేస్తారు. ఇలాగ ఏమైపోయిందంటే ఒక గేమ్‌లాగా అయిపోయింది. పెళ్ళంటే ఏంటి? బ్రతికైనా, చావైనా ఒకడిని పెళ్లి చేసుకుంటే వాడితో ఉండాలి. మా కులంలో భర్త చచ్చిపోతే ఇంక పెళ్లి లేదు మా దాంట్లో. మా కుటుంబంలో, మా కులంలో ఉన్నారు. మాకు అక్కలున్నారు, వదినలున్నారు. వీళ్ళందరూ ఉన్నారు. మా చిన్నమ్మలు అందరూ ఉన్నారు. కనీసం మా ఇంట్లో చెప్పాలంటే 9 మంది విధవరాళ్ళున్నారు. భర్తలందరూ చచ్చిపోయినారు. ఎవరికి రెండో పెళ్లి లేదు ఇంకా. అలాగే ఇంట్లో ఉండాల్సిన గుమ్మం దాటదాకా లేదు. ఇప్పుడు కూడా వాళ్ళందరూ ఉన్నారు అలాగనే. ఇప్పటికి ఎవరికి పెళ్ళిళ్ళు లేవు. రెండో పెళ్ళి. చిన్న వయసు 25కి, 30కే పెళ్ళిళ్ళు చనిపోయారు భర్తలు. 25, 14కే పెళ్లి చేశారు అందరికీ. కానీ రెండో పెళ్ళిళ్ళు అందరూ ఇంట్లోనే ఉన్నారు మర్యాద. ఎవరు ఉద్యోగంలో పోవట్లేదు. ఎందుకు చెప్తానంటే కొన్ని కులాల్లో ఎంతో మర్యాద ఇస్తారు. కొన్ని కుటుంబాల్లో మర్యాద ఇస్తారు. కొంతమందికి అట్లా ఏముండదు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉంటారు. ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా కూడా పెళ్ళి అనేది చాలా పవిత్రమైంది. చెప్పండి అందరూ. జీవిత కాలము 2 మనస్సులు, 2 హృదయాలు, 2 ఆత్మలు, 2 శరీరాలు, 2 కుటుంబాలు కలిసి జీవించేదాన్ని ఏమంటారు? పెళ్ళి అంటారు. ఇప్పుడు మామూలుగా మనం తీసుకున్నట్లయితే మనం ఏం చేస్తామో ఫస్ట్ పెళ్ళంటే అంటే ఏంటి? ఏజ్. ఏమంట? అంటే ఏంటి చెప్పండి ఫస్టు? ఏ ఫర్ ఏజ్. ఫస్ట్ ఏం చూస్తారు? అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే, అబ్బాయిని పెళ్లి చేసుకోవాలంటే వయసు చూస్తారు. కొన్నిసార్లు అబ్బాయి అంతా బాగానే ఉంటాడు. ఉద్యోగం అన్నీ ఉంటాయి. కానీ ఆడి వయసు అమ్మాయి కంటే 10, 15 సంవత్సరాలు పెద్దుండదు. చేసుకుంటారా? చెప్పండి చేసుకుంటారా? చేసుకోరు. కాబట్టి ఫస్ట్ అమ్మాయికి పెళ్లి చేయాలంటే ఏం చేస్తారు? చెప్పండి. వయసు చూస్తారు. రెండోది ఏం చేస్తారు? బ్యూటీ. అందం చూస్తారు. అందంగా ఉందా? లేదా? తెల్లగా ఉందా? నల్లగా ఉందా? ఫోటోలు పెట్టండి, వీడియోలు పెట్టండి, ఇప్పుడుది పెట్టండి, అంతకుముందుదొద్దు అని చెప్పేసి ఏం చేస్తారు? చాలామంది అందాన్ని చూస్తారు కదా! ఫస్ట్ వయసు చూస్తారు. తర్వాత ఏం చేస్తారు? అందాన్ని చూస్తారు. మూడోది ఏం చేస్తారు? క్యారెక్టర్ చూస్తారు. ఏం చేస్తారంట? క్యారెక్టర్ మంచిదా? కాదా? ఇంతకుముందు ఎవరైనా ప్రేమించిందా? లేకపోతే ఇంతకుముందు ఏమైనా పెళ్ళయిందా? లేకపోతే ఈ అమ్మాయి మనకి కలిసిద్దా? కలవదా? అని చెప్పేసి ఏం చేస్తారు? అమ్మాయికి క్యారెక్టర్ చూస్తారు. అదే ఆ తర్వాత ఏం చేస్తారు? డౌరీ ఏమంట? కట్నం. కట్నం ఎంత ఇస్తారు? అమ్మాయి కొంచెం సామంతసాగి ఉంది. కొంచెం కట్నం ఎక్కువ కావాలి. అదే అందంగా ఉంటే కట్నం తక్కువ తీసుకునేవాలి. లేదా ఇంకా బాగా అందంగా ఉంటే అసలు కట్నం మేము తీసుకోము. అంటే దేన్ని బట్టి కట్నం ఇస్తున్నారు? అందాన్ని బట్టి. అందం నల్లగా ఉంటే ఒక రేటు, సామంతసాయిగా ఉంటే ఒక రేటు కదా! కాబట్టి డబ్బు అనేది ఎక్కడ చూస్తారంటే అందాన్ని బట్టి చూస్తారు. ఒకసారి ఒక ఇంటికెళ్ళాను మన విశ్వాసులే.
అబ్బాయి వచ్చి ఎర్రగా ఉంటాడు. నాకంటే బాగుంటాడు. నా హైట్ నాకంటే ఒక హైట్ పర్సనల్ బాగుంటాడు. ఆయన ఏం చదివాడు ఆయన? ప్రొఫెసర్‌కి ఏం చదువుతారు? పీహెచ్‌డీయా? పీహెచ్‌డీ చేశాడు. ఆయనకి భార్యను చూస్తే నర్సు. ఆమె హెడ్ నర్స్. అదే స్టాఫ్ నర్స్ గవర్నమెంట్ ఎంప్లాయీని చూశారు. పెండ్లి చేశారు. పెండ్లి చేసినప్పుడు వాళ్ళిద్దరు పెండ్లి ఫోటో ఏం చేస్తారంటే ఇంట్లో పెట్టారు ఫోటో. పెట్టిన తర్వాత చాలా బాగున్నారు. అమ్మాయి కూడా బాగా తెల్లగా ఉంది. అబ్బాయి కూడా తెల్లగా ఉన్నాడు. సూపర్‌గా ఉన్నారు. పెళ్ళైన వారాలు విజిటింగ్‌కెళ్ళి అంటే ఆళ్ళు బయట పెళ్లి చేస్తారు. మన దగ్గర కాదు. బయట పెళ్లి చేసుకొని వచ్చారు. సరే నేను విజిటింగ్‌కెళ్ళి కూర్చున్న తర్వాత అప్పుడు ఆ అమ్మాయి కింద తుడుస్తా ఉంది కోడలు. మాపు కర్ర కాదు గుడ్డేసి కింద తుడుస్తుంది. మాపులాగా ఏస్తుంది. "ఏమ్మా మీ కోడలెక్కడ?" అని అడుగుతున్నా నేను. తీరా చూస్తే ఆమె కోడలు నల్ల చింతపండులాగా ఉంది. కానీ ఆ రోజు ఏం చేశారు బ్యూటీ పార్లర్‌కెళ్ళి ఫుల్ బ్యూటీగా కొట్టేసి ఆ ఫోటో పెట్టారు అక్కడ పెద్దది. నేను అంత అందంగా ఉంది, అంత తెల్లగా ఉందని నేను చూశాను. తీరా చూస్తే ఆ అమ్మాయి ఏం చేస్తుంది నల్ల చింతపండు. నేను అడిగేసాను, "ఏమ్మా మీ అబ్బాయి అంత తెల్లగా ఉన్నాడు, ఈ అమ్మాయి ఇంత నల్లగా ఉంది. ఏం చూసి పెళ్లి చేశావు?" అంటే డబ్బండి. గవర్నమెంట్ ఉద్యోగం ఉంది. ఏమంట? డబ్బు బాగా ఇచ్చారు. గవర్నమెంట్ ఉద్యోగం ఉంది. మాకేముంది? అంటే ఎందుకు ఎంత చెప్తున్నా నేను తప్పు చెప్పట్లేదు. జనాలేంటంటే అమ్మాయి అందంగా లేకపోయినా పెళ్లి చేస్తున్నారు. దేన్ని బట్టి? గవర్నమెంట్ ఉద్యోగం ఉండాలి, బాగా డబ్బుంటే చేస్తున్నారు. అదే బాగా అందంగా ఉంటే కూడా చేసుకోరు. ఎందుకని? కట్నం ఇవ్వకపోతే ఎవరు చేసుకోరు. ఎందుకు చెప్తున్నా అంటే దేవుని బిడ్డ మనందరం కూడా పెళ్ళి అనేది జీవితకాలం ఉండేది. ఒక రోజుతో ఈవుసంద్రులాగా అది కాదండి. జీవితకాలం పెళ్ళంటే 3 ముళ్ళేస్తారు. ఎందుకని? జీవితకాలం అంతా కలిసి ఉన్నట్టుగా ఒక 3 ముళ్ళు వేసి పెడతారు. కాబట్టి ఇక్కడ నాలుగోది అంట డౌరీ. ఆ తర్వాత ఐదోది ఏం చేస్తారంట? చెప్పండి. ఎడ్యుకేషన్. చదువు చూస్తారు. ఎంతవరకు చదువుకుంది? ఏంటి చదువుకుందా? లేదా? చదువొచ్చా? రాదా? అని చెప్పేసి ఏం చేస్తారంట? అడుగుతుంటారు. కొంతమంది అడుగుతారు. "నీకు కూరొచ్చా? అన్నం వచ్చా?" అంటే కాలేజీలో ఎన్ని నేర్పించలా అంటారు. కూర, అన్నం వచ్చండి ఏమంటారు? కాలేజీ నేర్పించు. మరి ఎవరు నేర్పించాలి? అమ్మ నేర్పించాలి. అమ్మ ఏం చేస్తుంది? ఏమి నేర్పించట్లేదు. కాబట్టి వంట చేయాలి, చదువుకోవాలి కదా! కాబట్టి ఈ దినాల్లో చూస్తే చాలామంది చదువు అబ్బట్లేదు. కాబట్టి బాగా చదువుకుంటేనే రేపు పొద్దున్న ఫ్యూచర్ అనేది ఉంటది. లాస్ట్‌లో ఏం ఏం చూస్తారు చెప్పండి? మీరే చెప్పండి. ఆ? ఎఫ్ అంటే ఫ్యామిలీ. వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ చూస్తారు. ఫ్యామిలీ మంచిదా? కాదా? వాళ్ళు తిరుగుబోతులా? తాగుబోతులా? కొట్లాడతారా? గొడవలు చేస్తారా? వాళ్ళకి మంచి పేరుందా? లేదా? అని ఫ్యామిలీని చూస్తారు. చూసిన తర్వాత ఏం చేస్తారు? వివాహాన్ని మాట్లాడతారు కదా! కాబట్టి ఇట్లాగా పెళ్ళి అనే దానికి ఇన్ని విధాలుగా పవిత్రంగానే మనం చూస్తే పెళ్లి చేస్తుంటాం. కాబట్టి ఇక్కడ దేవుడు అన్నాడు, "నీవు నాకు నిత్యము ఉండునట్లుగా నా నీతిని బట్టి నేను నిన్ను తీర్పు తీర్చుట బట్టి, దయా దాక్షలు చూపడం బట్టి నేను నిన్ను ప్రదానము చేస్తా." అంటే ఎందుకు ఈ మాట దేవుడు చెప్పాడంటే, మనం మట్టిలోంచి తీయబడిన ఘోరమైన పాపులు మనం. ఆయన పరలోకంలో మహిమగల దేవుడు. అయినప్పుడు కూడా మన పాపాల్ని, మన దోషాల్ని క్షమించి, మారు మనసు, పాప క్షమాపణ, రక్షణ, బాప్తిస్తాన్ని, పరిశుద్ధ అభిషేకాన్ని, దేవుని వాక్యాన్ని ఇచ్చి, మనల్ని ఆయన నీతిని బట్టి ఏం చేస్తాడు? మనల్ని ఆయనకి భారీగా మనల్ని ఏం చేస్తాడంట? చేసుకోండి. కాబట్టి మనకి అర్హత ఉండాలా? ఆయనకి అర్హత ఉండాలా భార్య చేసుకోవాలంటే? మనకు అర్హత ఉండాలి. లేకపోతే మనం పనికిరాం మనం. కానీ దేవుడు మనల్ని ప్రేమించి ఏం చేస్తాడంటే నిత్యము నాతో నువ్వు ఉండాలి అని దేవుడు కోరుకున్నాడు. కాబట్టి మనం నిత్యం ఉండాలా వద్దా? చెప్పండి. ఒకసారి ఒక ఆమె అడుగుతుందంట వాళ్ళ భర్తని, "ఏవండీ స్వర్గములో కూడా మనిద్దరం భార్యాభర్తలుగానే ఉంటామా?" ఏమంటుందంట? "స్వర్గములో కూడా మనం భార్యాభర్తలుగానే ఉంటామా" అంటుందంట. దేవుడేమన్నాడు? చచ్చిపోయిన తర్వాత భార్యాభర్తలు ఉండదని చెప్పాడు బైబిల్‌లో కదా! కాబట్టి కొంతమందికి ఏంటి ఈ జన్మ సాలట్లేదంట. మరొక జన్మలో ఎలా ఉండాలంట? వాళ్ళ అన్యోన్యం బాగుంది ఆళ్ళకి. మంచి ఐక్యతగా ఉన్నారు, మంచి ప్రేమ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇంకొక జన్మ అంటూ ఉంటే ఏంటంట మళ్ళా మనము భార్యాభర్తలుగా పుట్టాలని చెప్పి కొంతమంది ఏం చేస్తారు? కోరుకుంటున్నారు. అందుకని ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో దేవుడు ఏమంటున్నాడంటే నిత్యము మనము దేవునితో ఉండాలి. అందుకనే దేవుడు చూడండి ఆదికాండంలో మీరు చూసినట్లయితే దేవుడు ఆదాముకి అవ్వను చేసేటప్పుడు ఏ విధంగా చేశాడు చెప్పండి? ఆదికాండం 2వ అధ్యాయము 18వ వాక్యమా? చదవండి. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదుననుకొనెను. ఇక్కడ మనం చూసినట్లయితే నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదంటే తనకు ఒక సహాయం కావాలి. ఏదైనా కావాలంటే, ఏదైనా చేసుకోవాలంటే, ఏదైనా ఒక మనిషి తోడనేది ఉండాలి అని చెప్పేసి దేవుడు ఏం చేస్తుంటే నరుడి కోసము ఒక సాటి అయిన సహాయాన్ని
చేసినాడు. భార్య అని చెప్పినప్పుడు ఏంటంటే భర్త కంటే బలహీనరాలు. ఎందుకంటే భర్తలోంచి భార్యను తీశారు. ఆదాము యొక్క ఎముకలోంచి అవ్వను తీశారు. కాబట్టి ఆమె ఒక తల్లిగా పిల్లలకి జన్మనిచ్చుటకు ఆమె కనబడుస్తుంది. కాబట్టి ఆదాము తనకి భర్తగా కనబడుతున్నాడు. అయితే ఆదాము గొప్పవాడైనప్పటికీ, బలవంతమైనప్పటికీ అతనికి ఏం కావాలంట? సాటి అయిన సహాయం అనేది కావాలి. ఇందులో 24 చదవమా? కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఇందురు. ఇక్కడ మనం చూసినట్లయితే పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొను, వారు ఏక మనస్సులే, లేకుంటే ఏక శరీరమై ఉందురని ఇక్కడ మనం చదువుచున్నాం. కాబట్టి ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా సాటిన సహాయంగా ఉండటం మాత్రమే కాదు, ఈ భార్య భర్తలని వివాహం జరిగిన తర్వాత ఏం చేస్తారు? తల్లి తండ్రిని విడిచిపెడతారు. ఎవరు విడిచిపెడతారంట? ఇప్పుడు ఏం చేస్తారంట? తల్లి తండ్రిని ఏం చేస్తారంట? విడిచిపెడతారు. విడిచిపెట్టేసి ఏం చేస్తారు? వాళ్ళిద్దరూ ఏక శరీరంగా కలిసి ఉంటారు. ఇక వాళ్ళిద్దరే జీవితం, వాళ్ళిద్దరే ప్రపంచము. ఇక మరి ఎవరు కూడా కనబడరు. అందుకని దేవుని బిడ్డలైన మనం కూడా ప్రారంభంలో చాలా చక్కగా పెళ్ళైన తర్వాత వాళ్ళిద్దరూ భార్య భర్తలే ఉంటుంటారు. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళిద్దరూ కలిసి వెళ్తుంటారు. ఎవరిని పట్టించుకోరు. లోకం వైపు చూడకుండా వాళ్ళు పరుగులు చేస్తూ ఉంటారు. కానీ కొంతకాలం అయిన తర్వాత గొడవలు జరిగిన తర్వాత సెటిల్మెంట్ల కోసం వాళ్ళ అమ్మల్ని వీళ్ళ అమ్మల్ని వాళ్ళ నాన్న వీళ్ళ నాన్న తీసుకొచ్చి అప్పుడు సెటిల్ చేస్తారు. కానీ ప్రారంభంలో అట్లా ఉంటారా? చెప్పండి, ప్రారంభంలో అలా ఉంటారా? ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయంలో ప్రారంభంలో ఎలా ఉంటారో ఇశ్రాయేలు ప్రజల గురించే మనం తెలుసుకుందాం. ఎవరి గురించో వద్దు. ఇశ్రాయేలు ప్రజలు ప్రారంభంలో దేవునితో ఎలా ఉన్నారు? ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 2వ వాక్యాన్ని చదవండి. నీవు వెళ్ళి యెరూషలేము నివాసుల చెవులలో ఈ సమాచారము ప్రకటింపుము. యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవు అరణ్యములోను విత్తనములు వేయదగని దేశములోను నన్ను వెంబడించుచు నీ యవ్వన కాలములో నీవు చూపిన అనురాగమును నీ వైవాహిక ప్రేమను నేను జ్ఞాపకము చేసుకొనుచున్నాను. కాబట్టి యవ్వన కాలంలో వివాహం చేసిన తర్వాత యవ్వన కాలంలో వాళ్ళ ప్రేమ ఎలాగుంటుందంటే, అరణ్యములోను విత్తనములు వేయదగని దేశములోను నన్ను వెంబడించచ్చు. అంటే అరణ్యం అని చెప్పినప్పుడు అక్కడ ఎవరు ఉండరు. మన అమ్మ నాన్న వదిలేయాలి. ఇప్పుడు బైబిల్ ఎన్నో స్థలాలు ఏమని చదువుచున్నాం? కుమారి ఆలకించుము, ఆలోచించి చెవియకము, నీ రాజు నీ ప్రభువు నీ యొక్క సౌందర్యాన్ని కోరినాడు, నీ తండ్రిని నీ స్వజనాన్ని విడిచిపెట్టు. కాబట్టి వివాహం అనేది ఏంటంటే ముందు మన కుటుంబాన్ని విడిచిపెట్టాలి. ఆడపిల్ల అంటే ఏంటి? ఆడపిల్ల, అక్కడ పిల్లని అర్థం. ఆడపిల్ల అంటే ఏంటంటే అక్కడ పిల్ల. అందుకని ఆడపిల్ల పుడితే మాకు కాదు, తన వంశావళి కూడా తనకు రాదు. మనది ఎవరింటికైతే వెళ్తుందో వాళ్ళ ఇంటి పేరే వాళ్ళ వంశావళి వస్తుంది. కాబట్టి ఆడపిల్ల అన్నారు. ఏ పిల్ల అంట? చెప్పండి. ఆడపిల్ల, అక్కడ పిల్ల, ఇక్కడది కాదు. కాబట్టి దేవుని బిడ్డలైన మన అందరం కూడా ఈ సత్యాన్ని మనం చదివినట్లయితే కనుక, అరణ్యములు అంటే ఎవరు లేని స్థలంలో విత్తనములు వేయదగని అంటే అసలు విత్తనము మొలవని ఇశ్రాయేలు ప్రజలు అరణ్యములు అంటే ఇసుకలో ప్రయాణం చేశారు. ఎవరిని నమ్మి? దేవుని నమ్మి అరణ్యములో ప్రయాణం చేయడానికి ఇష్టపడ్డారు. విత్తనాలు వేయదగని ఇసుకలో ప్రయాణం చేయడానికి ఇష్టపడ్డారు. ఆ తర్వాత ఏమని రాస్తుంది? నన్ను వెంబడించు, నీ యవ్వన కాలమున ఏంటి నీవు చూపిన అనురాగమును నీ వైవాహిక ప్రేమను నేను జ్ఞాపం చేసుకున్నాను. కాబట్టి చూడండి, అంత అనురాగము, అంత వైవాహిక ప్రేమలో ఇశ్రాయేలు ప్రజలు ప్రారంభంలో ఉన్నారు. తర్వాత వచ్చేసరికి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ప్రేమలో కనపడలే. కాబట్టి ఈ దినాల్లో కూడా యవ్వన కాలం ఉన్నప్పుడు అందరూ చాలా ప్రేమగా ఉన్నారు భార్య భర్తలో. ఒక వయసు వచ్చిన తర్వాత కొట్లాట్లు, గొడవలు అని చెప్పేసి విడిపోవాలని చెప్పేసి నువ్వు వద్దంటే నువ్వు వద్దని చెప్పేసి కోర్టుకి, పోలీస్ స్టేషన్కి, లాయర్ల దగ్గరికి ఎంతోమంది ఏం చేస్తారు? తిరుగుతూ ఉన్నారు. కారణం ఏంటంటే అనేకులకి జీవితంలో వాళ్ళిద్దరికి మనసు, హృదయం కలవట్లేదు. వాళ్ళకి అలవాట్లు, వాళ్ళ ఆలోచనలు కలవట్లేదు. అందుకని అమెరికాలో ఏం చేస్తారంట, ఇద్దరు కలిసి ప్రేమికులుగా కొంతకాలం జీవించి 2-3 సంవత్సరాలు ఇద్దరిక అలవాట్లు, ఇద్దరిక పద్ధతులు, ఇద్దరిక ఆలోచనలు నచ్చితేనే పెళ్లి చేసుకుంటారంట. అంటే ముందు ఇద్దరు కలిసి 2-3 సంవత్సరాలు ఫ్రెండ్షిప్ లాగా బాగా తిరిగి అప్పుడు ఒకరు అర్థం చేసి నచ్చితే పెళ్లి చేసుకున్నాను, లేకపోతే పెళ్లి చేసుకుంటా. 100కి 99 పెళ్ళిళ్ళు ఇంతేనంట అక్కడ జరిగేది. అరేంజ్ మ్యారేజ్ ఎవరో ఒకరు ఉంటారు. ఏ ఇండియా నుంచి పోయినాడు ఉంటాడు, వాడు మాత్రం ఇండియా సాంప్రదాయం ప్రకారంగా అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటాడు. కానీ ఇంక మిగతా వాళ్ళందరూ ఇది. రెండోది, ఆ అమ్మాయి నాకు వద్దు లేదా ఆ అబ్బాయి నాకు వద్దంటే వెంటనే విడాకులు ఇచ్చేయచ్చు. మనలాగా 6 నెలలు 6 సంవత్సరాలు కోర్టులు చుట్టూ తిరిగే పని లేదు. అక్కడ స్పాట్లో ఇచ్చేయచ్చు. ఆడమ్మాయిని మగ అబ్బాయి పెళ్లి చేసుకుంటారు. కానీ అక్కడ ఏంటంటే ఆడవాళ్ళు పెళ్లి చేసుకుంటారు, మగవాళ్ళు పెళ్లి చేసుకుంటారు.
ఈ దినాల్లో ఎలాగైపోయిందంటే చాలా దారుణంగా మారిపోయింది. కానీ అలాంటి పెళ్ళి ఒక అమెరికాలో ఒక పాస్టర్‌కి వెళ్ళి ఇద్దరు అబ్బాయిలు నాకు పెళ్లి చేయమన్నారంట. నేను చేయనన్నందుకు ఆయన మీద కేస్ పెట్టి ఆయన జైల్‌లో ఏశారు. ఎవరిని? పాస్టర్‌ని. ఎక్కడేశారంటే తీసుకెళ్ళి కేస్ పెట్టి జైల్‌లో ఏశారు పాస్టర్‌ని. ఎందుకని? అబ్బాయికి పెళ్లి చేయలేదని చెప్పేసి. ఈ దినాలు ఎలా ఉందంటే నాగరికత అంతా మారిపోయింది. అరే! ఇప్పుడు ఆడోళ్ళు ఏం చేస్తున్నారు? మగోళ్ళలాగా అవయవాలు పెట్టుకున్నారు. మగోళ్ళు ఏం చేస్తున్నారు? ఆడోళ్ళలాగా అవయవాలు పెట్టుకున్నారు. అంతా రివర్స్ అయిపోయింది. వింటుంటేనే అసహ్యంగా ఉంది. అందుకనే మొన్న అమెరికా ట్రంప్ చెప్పాడంట, ఇలాంటి చెత్త బ్యాచ్ ఎవ్వరు అమెరికాలో ఉంటా వీలని చెప్పేసాడంట. ఇట్లాంటోళ్ళు ఎవ్వరు ఇక్కడ కనపడితే ఒప్పుకొని చెప్పాడంట. ఇలా చూస్తే లోకమంతా చాలా దుర్మార్గంగా, అసహ్యంగా మారిపోతుంది. ఇదంతా కూడా ముందే రాస్తుంది. రోమరాసు మొదటి అధ్యాయం రాస్తుంది. ఇప్పుడు చదవద్దులేండి. కాబట్టి ఆ అధ్యాయం ఇంటికెళ్ళి చదువుకుని రోమరాసు ఒకటో అధ్యాయం బాగా చదవండి. ఇలాంటి బ్యాచ్ గురించి మొత్తం ముందే దేవుడు రాసిపెట్టాడు. అందుకని ఇక్కడ మనం చదువుతున్నాం, ఆదాము అవ్వలను దేవుడు జతపరిచాడు. వాళ్ళందరూ ఒకరికొకరు ఏం చేయాలంట? సాటి అయిన సహాయంగా వాళ్ళు జీవించాలని దేవుడు కోరి ఉన్నాడు. అందుకనే మనం కూడా ఏం చేయాలంటే ఒకరితో ఒకరు కలిసి వివాహం చేసే వాళ్ళు సంతోషంగా అన్యోన్యంగా ఉండాలి. కానీ గొడవలతోనూ శత్రువులతో కొట్లాడుతూ ఉండకూడదు. కానీ ఇక్కడ మనం చదివే వివాహం అనేది దేవునితో సంఘము. ఎవరితో అంట చెప్పండి అందరూ? దేవునితో సంఘము ఏ విధంగా ఉండాలి అనే దాని గురించి మనం చదువుకుంటూ వస్తున్నాం. కాబట్టి దేవుడితో ఈ సంఘం అనేది దేవునితో ఉంటుంది. కాబట్టి దేవునితో ఈ సంఘం ఎప్పుడా దేవునికి ప్రధానమని చెవిడి పవిత్రంగా మనం ఉండాలి. 2 కొరింథీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 2వ వాక్యాలు మీరు చదవచ్చు. 2 కొరింథీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 2వ వాక్యాలు మీరు చదవచ్చు. దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మును ప్రదానము చేసి తిని. కానీ పౌలు గారు చెప్తున్నారు, పరిశుద్ధైన పౌలు గారు కొరింథీ సంఘానికి ఆయన చెప్తున్నప్పుడు, దేవ ఆసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకగాను ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపాలని మిమ్మను ప్రదానం చేసి తిని. కాబట్టి మన అందరం కూడా ఒకే ఒక పురుషుడు. ఆయన ఎవరంట? ప్రభువైన యేసుక్రీస్తు. సంఘం అనేది అందరూ కలిస్తే ఒక సంఘం. ఎంతమంది అంట? అందరూ కలిస్తే సంఘం. కాబట్టి మన అందరం కలిసి ఒక పెండ్లి కుమార్తెగా మారుతున్నాం. యేసు ప్రభు ఒక పెండ్లి కుమారుడిగా మారుతున్నాడు. మనందరం కూడా పవిత్రాలైన కన్యక ఏం చేస్తాం? దేవునికి ప్రదానము చేయబడుతున్నాము. కాబట్టి ఇప్పుడు మనకి ఎవరితో ఎంగేజ్మెంట్ అయిందండి? నేను సేవకు వచ్చేటప్పుడు మా ఇంట్లో ఎవరు ఒప్పుకోలేదు. మా బావగారు వెళ్ళి పెద్ద పాస్టర్‌ని పట్టుకొచ్చాడు. ఆయన 5 రాష్ట్రాల్లో సేవ చేస్తాడు. ఎన్నో చర్చిలున్నాయి, 5 భాషలు వచ్చు. ఆయనతో కూడా చెప్పించాడు నాకు. పెళ్లి కాకుండా సేవ చేస్తా అంట, మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతాడంట, ఇల్లు వాకిలు లేదంట, ఆస్తి లేదంట, జీతం లేదంట. ఏంటి అక్కడికి పోయి సేవ చేస్తాడని చెప్పేసి మా బావగారు ఏం చేశాడు, వేరే ఆయన తీసుకొచ్చాడు. ఆయన హిందూ. ఆయన పోయి ఏం చేస్తాడు, ఒక పాస్టర్‌ని పట్టుకొచ్చాడు నాకు చెప్పడానికి. నేను వినలేదు. దేవుడు నన్ను రమ్మంటున్నాడు, సేవకి వెళ్ళిపోతా అని చెప్పాను. ఆ తర్వాత అందరూ కూడా అడిగారు, ఎందుకు నువ్వు ఇట్లా వెళ్తున్నావు పెళ్లి లేకుండా అంటే అప్పుడు చెప్పాను, నేను యేసుప్రభువుని పెళ్లి చేసుకోనని చెప్పాను. ఎవరిని పెళ్లి చేస్తాను? యేసుప్రభువుని పెళ్లి చేసుకున్నాను. యేసుప్రభు దగ్గరికి వెళ్ళిపోతున్నాను నేను. ఇక నాకంటూ మనుషులతో శరీరంతో లోకంలో పెళ్లి లేదు. దేవుని కొరకు ప్రతిష్ఠ చేసుకున్నాను. యేసుప్రభువుని నేను వివాహము చేసుకున్నాను కాబట్టి నేను యేసుప్రభు దగ్గరికి వెళ్ళిపోతాను చెప్పేసి చెప్పి వచ్చాను. మా అమ్మ అయితే వెళ్ళి గోడకు పట్టుకుని గోడకు తలేసి కొట్టుకుంటూ ఉంటుంది. అయ్యో నీవు గుండ్లు కొట్టుకొని ఏడ్చి తలంతా గోడ కొట్టుకు ఏడుస్తాను. నేను ఇలా వెనక్కి తిరిగి చూసి అలాగే వెళ్ళిపోయాను. ఇంకా మళ్ళీ ఇంకా ఆమెని దగ్గరికి వెళ్ళి చూడలేదు. ఎందుకు చెప్తున్నానంటే దేవుని కొరకు నేను ప్రతిష్ఠించబడ్డాను, ప్రత్యేకించబడ్డాను. దేవుని కొరకు ఒక పెండ్లి కుమార్తెగా మార్చాలని దేవుడి సేవకు దేవుడు తీసుకుని వచ్చాడు. అలాగే మనల్ని కూడా దేవుడు తన పెండ్లి కుమార్తెగా మార్చాలని కోరినప్పుడు ఆ విధంగా మనం మారాలి. అందుకే పౌలు గారు చెప్తున్నాడు, దేవ ఆసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. దేవుని ఆసక్తితో, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకగాను. చూసారా? పవిత్రులైన కన్యకగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపాలని మిమ్మును ప్రదానం చేస్తే. ఇప్పుడు మనం ఎలా ఉండాలంట? పవిత్రాలైన కన్యక అంటే అపవిత్రత లేకుండా, పాపము లేకుండా, చెడుతనము లేకుండా దేవుని యొక్క పెండ్లి కుమార్తె ఎలా ఉండాలంటే పెండ్లి కుమారుడు కోసము పవిత్రంగా ఉండాలి. చెప్పండి అందరూ. పవిత్రముగా మనము కనపడాలి. మన మాటల్లో పవిత్రత. అందుకని చెప్పాడు పౌలు గారు తిమోతికి, నువ్వు పవిత్రుడిగా ఉండు, పవిత్రత కలిగిన వారితో ఉండు, చెడుతనానికి ఏం చేయాలంట? దూరంగా
పారిపో అని చెప్తున్నాడు. అందుకని మనం కూడా మాటల్లోనూ, చూపుల్లోనూ, క్రియల్లోనూ, ప్రవక్తలోనూ, ఆలోచన, నడవడిలోనూ, స్వభావంలోనూ ప్రతి ఒక్క దాంట్లో కూడా మనం ఎలా ఉండాలంటే పవిత్రంగా ఉంటేనే దేవునితో పెండ్లి కుమార్తె మనం ఉండగలుగుతాం. పవిత్రంగా లేకపోతే కనుక పరలోకానికి వెళ్ళి ఆయనతో పెండ్లి కుమార్తెగా ఉండటానికి వీలు కానే కాదు. కాబట్టి ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో యేసు ప్రభు ఒక పెండ్లి కుమారుడు ఉన్నాడు, మనం ఒక పెండ్లి కుమార్తె ఉన్నాము. ఆయన పవిత్రున్నాడు కాబట్టి మనం కూడా ఎలా ఉండాలంటే పవిత్రురాలుగా ఉండాలి. కాబట్టి పెండ్లి కుమారుడు ఒక్కడే, కానీ పెండ్లి కుమార్తె మాత్రం అనేక మంది. ఎంతమంది అంట? అనేక మంది కలిస్తేనే పెండ్లి కుమార్తె, కానీ పెండ్లి కుమారుడు మాత్రము ఒక్కడే. పరమగీతాలు 6వ అధ్యాయం 9వ వాక్యం చూడమ్మా. పరమగీతములు 6:9లో ఏమని రాస్తుంది అక్కడ? పరమగీతం రాసిన గ్రంథము 6వ అధ్యాయము 9వ వాక్యం చదువు. నా పావురము 10వ వాక్యం చదువు. సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబమంత అందము గలదై, సూర్యుని అంత స్వచ్ఛమును కళలను గలదై, వ్యూహిత సైన్య సమభీకర రూపిణియనగు ఈమె ఎవరు? చాలు. యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరు? యూహిత. చూడండి ఎంత యూహిత సైన్యం. పెండ్లి కుమార్తెను ఒకరు కాదు, సంఘం మొత్తం కలిసి ఎంతమంది భూమి మీద దేవుని ఆరాధిస్తారో, ఎంతమంది మారు మనసు బాప్తిసం పొందినారో, ఎంతమంది పరిశుద్ధాత్మ అభిషేకం పొందినారు, ఎంతమంది వాక్యానుసారంగా జీవిస్తారో, వీళ్ళందరూ కలిసినప్పుడు ఏంటంటే యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరు? ఎట్లా ఉందండి? భీకరంగా ఉందండి. అంటే ఏంటి? ఒక్కరిగా ఉంటే మనం సింపుల్ కనబడతాం. అదే కోట్ల మంది ఉంటే ఎలా కనబడతాం చెప్పండి? కోట్ల మంది ఉంటే ఎలా కనబడతాం? పెద్ద సైన్యం. చూడడానికి కళ్ళు కూడా చాలా లెక్క పెట్టడం కూడా మన వల్ల కాదు కదా. అలాగే సంఘం అనేది ఒక్కరు కాదు, యూహిత సైన్య సమభీకర రూపిణిగా ఈమె ఎవరు 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 ఈమె సంఘము. పాత నిబంధనలో చెప్పుకొచ్చారు, ప్రవచనాలు ప్రవచించుకుంటూ వచ్చారు. ఒక సంఘం ఉంది, ఒక పెండ్లి కుమార్తె ఉంది, ఒక స్త్రీ ఉంది. ఆమె ఆ పెండ్లి కుమారుడికే పెండ్లి కుమార్తెను రాస్తుంది. అందుకని చూడండి, ఇందులోనే పరమగీతములు 5వ అధ్యాయము 10వ వాక్యం చదవమ్మా. నా ప్రియుడు ధవలవర్ణుడు రత్నవర్ణుడు, 10,000 మంది పురుషులలో అతని గుర్తింపవచ్చును. నా ప్రియుడు ధవలవర్ణుడు రత్నవర్ణుడు 10,000 మందిలో గుర్తించవచ్చు. అంటే ఏంటి? 10,000 మంది లేరు అక్కడ పెళ్లి కుమారులు. ఎంతమంది అంట? ఒక్కడే. 10,000 మందిలో ఒక్కడే కనబడుతుంది ఆయన. కానీ స్త్రీలు చూస్తే యూహిత సైన్య సమభీకర రూపిణి. అంటే సంఘం అంతా కలిసే కొన్ని కోట్ల మంది అవుతారు, కానీ పెండ్లి కుమారుడు ఎంతమంది? ఒక్కడే. ఇప్పుడు దీన్ని బట్టి మీరు చెప్పండి, ఈ పెండ్లి శరీర సంబంధమైన పెండ్లా, ఆత్మ సంబంధమైన పెళ్ళా? ఈ వివాహము శాశ్వత కాలం ఉండిద్దా? మధ్యలో విడాకులు జరిగిపోతాయా? చెప్పండి అందరూ. యేసుప్రభుతో గొడవ వేసుకుంటారా? ఎవరైనా కొట్లాడతారా? మధ్యలో నాకు విడాకులు కావాలి, నేను ఉండలేను, నేను నరకానికి పోతా అంటారా? చెప్పండి. పరలోకం మిస్ అయితే ఇక భూలోకం లేదు. ఎక్కడికి వెళ్తారు? నరకానికే పోతారు. అదేనా? కాబట్టి ఎవరు కూడా ఆయనకి నాకు విడాకులు కావాలి ఎవరు అడగరు. కాబట్టి ఇక్కడ చదువుతున్న వాక్యంలో 10,000 మందిలో ఆయన గుర్తించవచ్చు. అంటే 10,000 మంది మధ్యలో యేసుప్రభు అక్కడ పెడితే ఆయన ఒక్కడ బ్రైట్గా ప్రకాశముగా కనబడతాడంట. 10,000 మందిలో కూడా ఆయన అలా వేలు పెట్టి మనం ఏం చేయొచ్చంట? చూపించవచ్చంట. కాబట్టి దేవుడు అంత పవిత్రంగా ఉన్నాడు. అందుకనే ప్రసంగి గ్రంథంలో మీరు 7వ అధ్యాయం 28వ వాక్యం చూడమ్మా. ప్రసంగి గ్రంథం 7:28. అదేదనగా 1000 మంది పురుషులలో నేనొకని చూచితిని కాని అంతమంది స్త్రీలలో ఒకతను చూడలేదు. చాలు. ఇక్కడ మనం చదువుతున్నాం, ప్రసంగి అయిన సాలొమోను గారు చెప్తున్నారు, 1000 మంది పురుషులలో ఒకరిని నేను చూశాను కానీ అంతమంది స్త్రీల్లో ఒకటి నేను చూడలేదు అన్నాడు. అంటే పాత నిబంధనలో ఈ సంఘం బయలుపరచబడలా. ఎప్పుడు బయలుపరచబడింది? యేసుక్రీస్తు కృపా సత్య సంపూర్ణగా కృపను తీసుకుని వచ్చాడు. మోషే ధర్మశాస్త్రాన్ని తీసుకుని వచ్చాడు. యోహాను బాప్తిసాన్ని తీసుకుని వచ్చాడు. కాబట్టి యేసుప్రభు వచ్చిన తర్వాత, ఆయన మరణించిన తర్వాత గొర్రెపిల్ల రక్తంతో కడగబడిందే కొత్త నిబంధన సంఘం. ఆ సంఘాన్ని గురించి ఎంతమంది ఎదురు చూశారు, ఎంతమంది ఆ సంఘం కొరకు ఎదురు చూశారు, కానీ వాళ్ళు ఆ సంఘాన్ని చూడలేదు. ఎవరు చూశారు? ఇప్పుడు మనం చూస్తాం. యేసు రక్తంతో కడగబడి మారు మనసు పొంది పాపక్షమ పొంది బాప్తిసం పొంది అభిషేకించబడి వాక్యానుసారం జీవించే మనము. కాబట్టి పాత నిబంధనలో వాళ్ళు ఆశపడ్డారు, సంఘాన్ని గురించి ప్రవచించారు. కానీ 10,000 మందిలో అంటే 1000 మందిలో ఒక పురుషుడిని నేను చూశాను, కానీ ఒక స్త్రీ నాకు
కానీ అప్పుడు ఇంకా ఆ సంఘం బయలుపరచబడలా. కొత్త నిబంధనలో యేసు రక్తంతో కడగబడి, దేవుని కృపతో నింపి, అభిషేకం నింపబడిన ఈ సంఘమే కొత్త నిబంధన సంఘము. కాబట్టి 10,000 మందిలో ఇక్కడ మనం చూసినట్లయితే యేసు ప్రభువును గుర్తించవచ్చు. పెండ్లి కుమారుడు అంత ఘనంగా కనబడుచున్నాడు. కాబట్టి పెండ్లి కుమార్తెలు ఎలా కనబడాలి? ఊహిత, సైన్య, సమభీకర రూపిణియగు ఈమె ఎవరు? ఎవరంట ఆమె? సంఘము. చెప్పండి అందరూ. సంఘము. కాబట్టి ఈ సంఘం అంతా కలిస్తే ఒక పెద్ద సంఘంగా మార్చబడుద్ది అని చెప్పేసి పరమగీతాల్లో ఈ యొక్క సాల్మోన్ రాజు గారు ప్రవచించినట్లుగా మనం చూస్తున్నాం. అందుకనే మన అందరం కూడా ఈ దినాల్లో మనము దేవునితో మనం సంతోషం ఉండాలి అంటే కనుక మనం అందరం కూడా దేవునితో ప్రధానము చేయబడాలి. ఏం చేయబడాలంట? పెళ్లి కుమార్తెకి పెళ్లి కుమారుడికి ఎంగేజ్మెంట్ జరిగితే వాళ్ళ మైండ్ అంతా దేనిది ఉంటుంది? చెప్పండి. పెళ్లి పనులు ఎలా చేయాలి? పెళ్ళికి ఏ బట్టలు కొనాలి? పెళ్ళికి ఏ బంగారం కొనాలి? పెళ్ళికి ఏ మండపం బుక్ చేయాలి? ఏ వెరైటీస్ పెట్టాలి? ఏంటి ఏ డెకరేషన్ చేయాలి? ఇట్లాగ అన్ని ఆలోచన అంతా ఎలా ఉంటుంది వాళ్ళకి? చెప్పండి. పెళ్లి గురించి ఆలోచన ఉంటుంది. పెళ్లి కుమార్తెకి పెళ్లి కుమారుడికి ఫోన్ చేస్తాడు. పెళ్లి కుమారుడికి పెళ్లి కుమార్తె ఫోన్ చేసి అంతా పెళ్లి గురించే డిస్కషన్ ఉంటుంది. కాబట్టి మనం కూడా దేవునికి ఎంగేజ్మెంట్ చేయాలా వద్దా? చెప్పండి. ఎంగేజ్మెంట్ అయితేనే మన ఆలోచన ఎలా ఉంటుంది? ఇక ఆ పెళ్లి గురించి ఉండదు. మనం త్వరగా వెళ్ళాలి, ఆ పరలోకంలో పెళ్లి కుమారుని చూడాలి, ఆ పరలోకంలో పెళ్లి కుమార్తె ఉండాలని చెప్పి ఆలోచన రావాలంటే ఈ దినాన మనందరికి ఏముండాలి? ఎంగేజ్మెంట్ జరగాలండి. చెప్పండి అందరూ. ఏం జరగాలంట? ఎంగేజ్మెంట్ అనేది జరగాలి. ఇప్పుడు అందుకని ఏం చేస్తారు? ఎంగేజ్మెంట్ గుర్తుగా ఈ దినాల్లో ఉంగరం పెడతారు. కానీ బైబిల్ ఏం రాస్తుంది? 10 వెండి నాణ్యాలు ఇచ్చేసి వెళ్తాడంట. ఎన్ని నాణ్యాలంట? 10 వెండి నాణ్యాలు ఇచ్చేసి ప్రదానం చేసి వెళ్ళిపోతాడు. పెళ్లి రోజు ఆ 10 చూపించాలంట ఆమె. అందుకే బైబిల్ ఏం రాస్తుంది? ఒక స్త్రీకి 10 వెండి నాణ్యాలు ఉండగా ఒకటి పోగొట్టుకుంటే అది దొరికే వరకు వెతకదా? అంటే ఏంటి? పెళ్లి రోజు దాన్ని చూపించాలి. ఎంగేజ్మెంట్ రింగ్ ఎలా ముఖ్యమైందో అలాగే ఏం చేయాలంటే ఆ 10 నాణ్యాలు పెళ్లి కుమారుడు ఇచ్చి వెళ్ళిన తర్వాత మళ్ళీ పెళ్లి రోజు ఏం చేయాలంటే ఆమె 10 నాణ్యాలు చూపించాలి. ఒకటి పోతే మళ్ళీ పెళ్లి చేసుకోడు. ఆ 10 ఉండాల్సిందే. అందుకే దాన్ని ఏమంటారు? దాన్ని అడ్వాన్స్గా అనుకోవచ్చు మనం కావాలంటే. కాబట్టి ఒక రింగ్ అనేది పెట్టిన తర్వాత దేవుడు ఏం చేస్తాడంట? ఆమెను ప్రత్యేకించుకుని అలాగని దేవుడు మనల్ని ఏం చేస్తాడంట? పరిశుద్ధాత్మతో మనల్ని అభిషేకించాడు. ఏంటంట? చెప్పండి అందరూ. పరిశుద్ధాత్మ. రేపు పరలోకానికి వెళ్ళాలంటే మధ్యాకాశకి వెళ్ళాలంటే మనల్ని ఎవరు తీసుకెళ్తారు? పరిశుద్ధాత్మ మనల్ని తీసుకెళ్తారు. కాబట్టి దేవునికి మనకి మధ్యవర్తి ఎవరండి? పరిశుద్ధాత్మ. చెప్పండి అందరూ. ఎవరంట? పరిశుద్ధాత్మ. కాబట్టి ఈ పరిశుద్ధాత్మ ఏం చేస్తాడంటే మనల్ని పెండ్లి కుమార్తెగా సిద్ధపరిచి పెండ్లి కుమారుని దగ్గరికి మనం తీసుకొని వెళ్తుంది. కాబట్టి ఇప్పుడు మనందరం కూడా ఈ పరిశుద్ధాత్మ అనే ముద్ర మనకు ఉండాలి. ఏ ముద్ర? పరిశుద్ధాత్మ అనే ముద్ర మనకి ఉండాలి. పరిశుద్ధాత్మ చేత మీరు ఏమని రాసిన బైబిల్లో? మీరు సంచికరువుగా ఉన్నారు. ఎలానంట? పరిశుద్ధాత్మ అడ్వాన్స్గా ఇచ్చేశాడు అని చెప్పేసి రాస్తుంది బైబిల్లో. కాబట్టి ప్రతి దేవుని పెట్టి కూడా పరలోక రాజ్యం వెళ్ళాలంటే పరిశుద్ధాత్మ మనకు కావాలి. కాబట్టి మన ఆత్మ చేత పెండ్లి కుమారుడికి మనం ఏం చేయాలంట? ఎంగేజ్మెంట్ జరగాలి. ఏం జరగాలంట? చెప్పండి అందరూ. ఏం జరగాలంట? ఎంగేజ్మెంట్ అనేది జరగాలి. ముందు ప్రధానం. అందుకని డైరెక్ట్గా పెళ్లి చేసుకుంటారా? డైరెక్ట్ ఎవరు పెళ్లి ముందు అన్నీ మాట్లాడుకొని సెట్ అయితేనే ఎంగేజ్మెంట్ చేసుకొని ఆ తర్వాత ఒక డేట్ పెట్టుకుని ఏం చేస్తారు? పెళ్ళి అనేది పెట్టుకుంటారు. అందుకని దేవుని బిడ్డలైన మనందరం కూడా ఈ సత్యాన్ని చదువుచున్నాం. పెళ్లి వల్లనే మనకు సంతోషం వస్తాయి. కానీ పాత నిబంధనలో అయితే కనుక ఈ పెండ్లికి అక్కడ జరగలేదు. ఎందుకంటే పెండ్లి కుమారుడే యేసుప్రభు కాబట్టి పెండ్లి కుమారుడు రావాలి. ఆ తర్వాతే పెండ్లి కుమార్తె సిద్ధపడాలి. పెండ్లి కుమారుడు లేకుండా పాత నిబంధనలు ఎక్కడి నుంచి పెండ్లి కుమారుడు వస్తాడు? ఎక్కడి నుంచి పెండ్లి కూతురు వస్తాయి? అందుకని యోహాను సువార్త 3వ అధ్యాయం 29లో యోహాను గారు ఏమని చెప్పాడు? యోహాను సువార్త 3వ అధ్యాయము 29వ వాక్యంలో మన బాప్తిస్మ ఇచ్చి యోహాను గారు ఏమని చెప్పాడు? చదవండి. పెండ్లి కుమార్తె గలవాడు పెండ్లి కుమారుడు అయితే నిలువబడి పెండ్లి కుమారుని స్వరము వినడి స్నేహితుడు ఆ పెండ్లి కుమారుని స్వరము విని మిక్కిలి సంతోషించును. ఈ నా సంతోషము పరిపూర్ణమై ఉన్నది. ఇక్కడ యోహాను గారు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? పెండ్లి కుమార్తె గలవాడు పెండ్లి కుమారుడు. పెండ్లి కుమార్తె ఉందంటే పెళ్లి కుమారుడు ఉంటాడు. పెళ్లి కుమారుడు ఉన్నాడంటే పెండ్లి కుమార్తె ఉంటుంది. కాబట్టి పెండ్లి కుమార్తె గలవాడు పెండ్లి కుమారుడు అయితే నిలవబడి పెండ్లి కుమారుని స్వరము వినడి స్నేహితుడు. అంటే ఏంటి? బాప్తిస్మిచ్చి యోహాను పాత నిబంధన పరిశుద్ధులైన
కొత్త నిబంధన కాదు. యేసు రక్తము చిందించబడిన తర్వాతే క్రొత్త నిబంధన జరిగింది కదా! క్రొత్త నిబంధన జరిగింది ఎప్పుడు? యేసు రక్తాన్ని చిందించబడి క్రొత్త నిబంధన జరిగింది. కానీ బాప్తీసు ఇచ్చే యోహాను ముందుగానే చనిపోయినాడు ఆయన. ఆయన ఏ లెక్కన వస్తాడు? పాత నిబంధన పరిశుద్ధుడిగా వస్తాడు కదా! పాత నిబంధన పరిశుద్ధుడిగా వస్తాడు. అయితే ఇక్కడ చదువుతున్న వాక్యంలో ఏమని రాస్తుంది? అయితే నిలవబడి పెండ్లి కుమారుని యొక్క స్వరము వినడి స్నేహితుడు ఆ పెండ్లి కుమారుని స్వరం విని మిక్కిలి సంతోషించడం, ఈ నా సంతోషం పరిపూర్ణమైనది. అంటే ఎవరైనా? యోహాను గారు. ఎవరంట? యోహాను. అంటే పాత నిబంధన పరిశుద్ధులు పెండ్లి కుమారుని గురించి, పెండ్లి కుమార్తె గురించి యెషయా గ్రంథంలో పలు స్థలాలు విన్నారు కానీ వాళ్ళు చూడలేదు. కానీ యోహాను గారు పెండ్లి కుమారుని చూశాడు. ఎవరైనా? యేసుక్రీస్తు. చెప్పండి అందరూ. ఎవరంట? పెండ్లి కుమారుని ఏం చేసి యోహాను గారు చూశాడు. ఇక అంటే పెండ్లి కుమార్తె సిద్ధపడుతుంది అని చెప్పేసాడు ఆయన. ఇక పెండ్లి కుమారుడు వచ్చాడు కాబట్టి ఎవరు వస్తారు? పెండ్లి కుమార్తె కూడా సిద్ధపడిపోద్ది. పెండ్లికి అబ్బాయిని సిద్ధపరచుకుని అమ్మాయిని ఎట్లా సిద్ధపరుస్తారు? ఫస్ట్ పెండ్లి కుమారుడు, తర్వాత ఏం చేస్తాడంట? పెండ్లి కుమార్తె. అదే పెళ్ళి సిద్ధపాటు లేకపోతే పెళ్లి కుమారుడు అంటారు. అమ్మాయి అబ్బాయి, ఆ అమ్మాయి అంటారు. అదే పెళ్లి సెట్ అయితే ఆ పెళ్లి కుమార్తె, ఆ పెళ్లి కుమారుడా అంటారు. అంటే ఏంటి? ఆ పెళ్లి కళ వచ్చింది అక్కడ. ఏ కళ? ఆ ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత వాళ్ళిద్దరు కూడా ఇక పెళ్లికి అర్హులు. ఇద్దరు పెళ్లి చేసుకుపోతున్నారు. భార్య భర్తగా మారబోతున్నారు, ఒకటిగా మారబోతున్నారు. జీవితంలో అర్ధాంగిని అంట. ఏమంట? అర్ధాంగిని అంటారు. జీవిత పాలిభాగస్వాలుగా ఇద్దరు లైఫ్ పార్ట్నర్లు, ఇద్దరు ఒకటిగా మారిపోతారు. ఇప్పుడు రెండు జీవితాలు ఏమైపోతాయి? ఒక జీవితంగా మారిపోద్ది. ఏమైందంట? రెండు జీవితాలు కలిసి ఏమైందంట? ఒక జీవితంగా మారిపోద్ది. అందుకని దేవుని బిడ్డలైన మనము, యోహాను గారు చెప్తున్నారు, పెండ్లి కుమార్తె, పెండ్లి కుమారుడు ఉన్నారు. వాళ్ళ యొక్క స్వరాన్ని వినే స్నేహితుని అంటే ఆయన ఎవరి స్వరం వినలేదు అక్కడ? పెండ్లి కుమార్తె స్వరం వినలేదు. పెండ్లి కుమారుని యొక్క స్వరం విన్న స్నేహితుడిని అంటున్నాడు. ఏమన్నంట? పెళ్లి కుమారుడి యొక్క స్వరం విన్నాను, నేను ఆయన స్నేహితుడిని, ఈ నా సంతోషం పరిపూర్ణగును గాక. అంటే పెండ్లి కుమార్తె అక్కడ లేదు. పెండ్లి కుమార్తె ఎప్పుడు వచ్చింది? యేసుక్రీస్తు కొత్త నిబంధన చేసిన తర్వాత, ఆయన రక్తాన్ని కార్చిన తర్వాత, ఆయన రక్తంతో కొనబడిన తర్వాత, ఆ పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాతే పెండ్లి కుమార్తె సంఘం అనేది స్థాపించబడింది. అప్పుడు దాకా సంఘం అనేది స్థాపించబడలేదు. విన్నారా? యేసుక్రీస్తు రక్తం చిందించిన తర్వాత స్వరక్తంతో తన సంఘాన్ని కొని సంపాదించి ఆ సంఘానికి పరిశుద్ధాత్మ అభిషేకాన్ని ఇచ్చి అప్పుడు సంఘాన్ని పెంతెకోస్తు దినాన్ని ఏం చేశారంట? ప్రారంభించారు. పెంతెకోస్తు దినం అంటే 50వ దినం. ఏదేనంట? పస్కా పండగ అయిన తర్వాత 50వ దినాన్ని ఏమంటారు? అన్ని పెంతెకోస్తు పండగ దినం అంటారు. అది పెంతెకోస్తు అంటే అర్థం 50 అని అర్థం. ఎంతంట? 50 అని అర్థం. హెబ్రీ భాషలో పెంతెకోస్తు అంటే 50 అని అర్థం. కాబట్టి 50వ దినాన్న ఆ పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన్నాడు. అందుకని దేవుని బిడ్డలారా మనం ఈ సత్యాన్ని చదువుతున్నాం. కాబట్టి మన అందరం కూడా పెండ్లికి మనం ఏం చేయాలంటే ఎంగేజ్మెంట్ చేయబడాలి. ఏం చేయబడాలంట? చదవండి. 1 కొరింథీ 6:17 చదవండి. 1 కొరింథీ రాసిన పత్రిక 6:17 వాక్యం చదవండి. అటువలే ప్రభువుతో కలుసుకునివాడు ఆయనతో ఏకాత్మయై ఉన్నాడు. కాబట్టి మనం ఎవరితో కలుసుకోవాలంట? ప్రభువుతో కలుసుకోవాలి. ఎవరితో అంట? కాబట్టి లోకంలో మనం చూస్తే స్త్రీతో పురుషులు కలుసుకుంటున్నారు, వాళ్ళు శారీరకంగా కలుసుకున్నారు, శారీరక సంబంధమైన జీవితాన్ని చేస్తారు, శారీరక సంబంధమైన పిల్లలకు అంటున్నారు. కానీ ఇక్కడ మనం చదువుతున్నాం, అటువలే ప్రభువుతో కలుసుకున్నవాడు ఆయనతో ఏకాత్మని. అంటే అక్కడ ఏక శరీరం అని రాయబడలా, ఏకాత్మ. ఎందుకని? ప్రభువుకి శరీరం లేదు. ప్రభువుకి ఏముందంట? ఆత్మ. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడుండో అక్కడ స్వాతంత్రము ఉండు. కాబట్టి మనలో ఏముండాలంట? ప్రభు యొక్క ఆత్మ మనలో ఉంటే మన ఆత్మాసన పెండ్లి కుమార్తెగా మనము మార్చబడతాము. అందుకని 2 కొరింథీ రాసిన పత్రికలో కూడా మీరు చదివినట్లయితే 2 కొరింథీ రాసిన పత్రిక 7వ అధ్యాయం 32, 33 చదవండి. 2 కొరింథీ రాసిన పత్రిక సరే 1 కొరింథీ రాసిన పత్రికే చదవండి. మీరు చింతలేని వారై ఉండవలనని కోరుచున్నాను. పెండ్లి కానివాడు ప్రభువును ఎలాగూ సంతోషపెట్టగలనని ప్రభువు విషయమైన కార్యములను గురించి చింతించుచున్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే 7వ అధ్యాయం 32వ వాక్యం 32 ఏమని రాస్తుంది? మీరు చింతలేని వారై ఉండవలనని కోరుచున్నాను. పెండ్లి కానివాడు ప్రభుని ఎలాగూ సంతోషపెట్టగలనని ప్రభు విషయమై కార్యములను గురించి చింతించున్నాడు.
పెండ్లి అయిన వాడు భార్యని ఎలాగ సంతోషపరచాలని లోక విషయమై వాటిని గురించి చింతించున్నాడు. కాబట్టి ఇప్పుడు దేవునితో పెళ్లి చేసుకోవాలనుకున్నవాడేమో దేవుని గురించి, దేవుని కార్యాల గురించి చింతిస్తున్నాడు. అదే శారీరకంగా భార్యని పెళ్లి చేస్తాడు, భార్యని ఇలా సంతోషపెట్టాలి, ఏం కొనివ్వాలని చెప్పేసి అతనేం చేస్తాడు, ఆలోచిస్తాడు. కాబట్టి ఇప్పుడు మన అందరూ ఎవరిని సంతోషపెట్టాలి చెప్పండి? ఎవరిని సంతోషపెట్టాలి చెప్పండి? ఎవరిని? దేవుణ్ణి మనం ఏం చేయాలంట? సంతోషపెట్టాలి. కాబట్టి లోకంలో మనం చూసినట్లయితే మనుషులు భార్యను సంతోషపెట్టాలని చూస్తారు, కానీ మనమైతే కనుక దేవుని సంతోషపెట్టాలని చెప్పేసి మనము చూస్తున్నాం. కాబట్టి ప్రతి దేవుని బిడ్డ గుర్తించాల్సి అంటే ప్రభువుని సంతోషపెట్టేవాడే దేవునికి సంతోషకరాన్ని ఇస్తారు, కానీ మనుషులను సంతోషపెట్టేవాడు ప్రభువుని సంతోషపెట్టడానికి సాధ్యం కానే కాదు. అటువలనే మనం ఏం చేయాలంటే పెండ్లి కాని వాడు ప్రభువుని ఎలాగో సంతోషపెట్టాలని చూస్తున్నాడు. కాబట్టి మనం ప్రభువుని సంతోషపెట్టాలా, మనుషులు సంతోషపెట్టాలా? దేవుడు ఏమన్నాడు? నాకంటే ఎక్కువగా ఎవరిని మీరు ప్రేమించకూడదు, నాకంటే ఎక్కువగా ప్రేమించి ఏం చేస్తున్నాడు? తీసేస్తా అంటున్నాడు. అందుకని మనం ఎవరిని ప్రేమించి ఎక్కువగా? దేవుణ్ణి మాత్రం మనం ఏం చేయాలంట? ప్రేమించే వారికి మనము కనపడాలి. ఎందుకంటే మనుషులు మనల్ని ఎవరు ప్రేమించకపోయినా సరే దేవుడు మాత్రం మనల్ని ఏం చేస్తాడంట? ఆయన ప్రేమిస్తున్నాడు. కాబట్టి ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మనం ఏం చేయాలంట? దేవుని తప్పకుండా మనము ప్రేమించాలి. ఎందుకంటే దేవుడు సంఘాన్ని చాలా ప్రేమిస్తాడు. సంఘం దేవుని ప్రేమించడం మాత్రమే కాదు, కానీ దేవుడు కూడా సంఘాన్ని అధికంగా ప్రేమిస్తాడు. ఎఫెసీయుల రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వాక్యము చూడండి అమ్మ. ఎఫెసీయుల రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వాక్యం ఒకసారి చదవండి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. ఇక్కడ చూడండి ఎంత చక్కగా దేవునికి వాక్యం రాస్తుందో. పైన 1వ వాక్యంలో, కావున మీరు ప్రియమైన పిల్లల వలె దేవుని పోలికగా నడుచుకునండి. దేవుని పోలి నడుచుకోండి అంటే ఏంటి? పౌలు అన్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారంగా మీరు నన్ను పోలే నడుచుకోండి. ఎవరిని ఫాలో అవ్వాలంటే మనము చెప్పండి? ఇప్పుడు ఈ రోజుల్లో ఫోన్లో మనం చూస్తే ఫాలోవర్స్ ఉంటారు. కొంతమందికి ఒక మిలియను, ఒక కే, ఒక బిలియను, ఇలా రకరకాలుగా ఉంటారు. కాబట్టి ప్రపంచంలో హైయెస్ట్ ఫాలోవర్స్ ఉండేది ఎవరు చెప్పండి? ఎవరికి? రొనాల్డో 27 కోట్ల మంది ఉన్నారు ఆయనకి. ఇండియాలో విరాట్ కోహ్లీ అనుకుంటా 9 కోట్లు 8 కోట్లు ఉన్నారు ఆయనకి. వాళ్ళు ఒక్క పోస్ట్ మెసేజ్ పెడితే ఎన్ని కోట్లు ఉన్నారో అన్ని కోట్లు డబ్బు వస్తుంది వాళ్ళకి, ఫాలోవర్స్ వాళ్ళకి. వాళ్ళు ఫాలో అవుతున్నారు వాళ్ళు కదా. ఇప్పుడు ఈ దినాల్లో మనం చూస్తాం కొంతమంది బాగా ఫాలో అవుతున్నారు. వాళ్ళు ఏదైనా బ్యాడ్ క్యారెక్టర్ కనబడినప్పుడు ఏం చేస్తున్నారు? మళ్ళీ అన్ఫాలో చేస్తున్నారు. పచ్చల బాల్ అని చెప్పి అందరూ సబ్స్క్రైబ్ చేశారంట 40 లక్షల మంది. పచ్చల బాల్ చెప్పి 40 లక్షల మంది బయటకు వచ్చారు మళ్ళీ. అంటే జనాలు ఒకసారి నచ్చుతారు, ఒకసారి నచ్చరు. ఎందుకు నేను చెప్తాను కంపారిజన్? మనకు కొంతసారి మనిషి నచ్చుతాడు, వాడి క్యారెక్టర్ ఏదన్నా బ్యాడ్ అయిందంటే మొత్తం ఏమైపోతారు? అన్ఫాలో కొట్టేస్తారు మొత్తం. అప్పుడు ఎవరు ఉండరు ఇంకా వాళ్ళకి. అట్లా దేవుడైతే అలా కాదండి. లైఫ్ లాంగ్ ఆయన మోడల్ రోల్గా ఉన్నాడు మనకి. ఎప్పటికీ ఆయన చూసి మనం నడవచ్చు, కానీ ఆగిపోలేం మనం. ఎంత చూసినా కూడా ఏం చేస్తుంటే మనము వెళ్తూనే ఉంటాం మనం ఆయన దగ్గరికి. ఆయన దగ్గరికి చేరే వరకు వెళ్తుండే, కానీ ఆయన దగ్గర ఏ చెడుతోనో కనబడద్దా చెప్పండి? ఆయన పాపుల్లో చేరనవాడు, పవిత్రుడు, పరిశుద్ధుడు కదా. కాబట్టి ఆయనలో ఏ తప్పు లేదు. మనుషులైతే ఫాలో అవుతున్నాం, వాళ్ళు ఏదైనా నచ్చకపోతే, వాళ్ళు ఏదైనా క్యారెక్టర్ బ్యాడ్ అయిపోతే ఏం చేస్తున్నాం? వాళ్ళు వదిలేస్తాం. కానీ ఇక్కడ దేవునికి వాక్యం ఏం చెప్తుంది? మనం ఇక్కడ, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకునడి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకొను. అలాగనే మీరును ప్రేమ కలిగి నడుచుకునడి. యేసుప్రభు అంట మనల్ని ప్రేమించి పరిమళ వాసనగాను సువాసన ఉండాలని చెప్పేసి మన కొరకు తన ప్రాణాన్ని పెట్టి సిలువ రక్తము ద్వారా మనల్ని ఏం చేస్తాడు? కొని సంపాదించడం. ఇంతకంటే ప్రాణం పెట్టే ప్రేమికుడు ఎవరు ఉంటారా చెప్పండి? సంఘం కొరకు ప్రాణం పెట్టిన ప్రేమికుడు ఎవరైనా ఉంటారా? కానీ ఎవరు లేరు. కాబట్టి ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో యేసుక్రీస్తు లోకానికి కన్యక గర్భంలో వచ్చి పరిశుద్ధాత్మతో జన్మించి ఆయన ఏం చేస్తాడంటే మన కోసము కల్వారి శిలువలో ప్రాణం పెట్టి ఆయన మన కొరకు బలిగా అర్పించుకున్నాం. కాబట్టి ఆయన మనల్ని ప్రేమ చూపించాడు. ఆయన మనకు మోడల్గా, మనకి మాదిరిగా ఉన్నాడు. కాబట్టి మనం కూడా ఏం చేయాలంటే ఒకరినొకరు మన ప్రేమ కలిగి ఉండాలి. ఈ దినాల్లో అనేకుల్లో మనం చూస్తే ద్వేషము, ఏమంట
ద్వేషము, విరోధము, శత్రుత్వము, పగ, అసూయ, కోపము ఇవన్నీ ఏంటంటే ఇద్దరు కలవట్ల మనుషులు. ఇద్దరు మనుషులు ఏమవుతుంది? తల్లి బిడ్డ అవ్వచ్చు, అత్త కోడలు అవ్వచ్చు, అల్లుడు మామ అవ్వచ్చు, అన్న తమ్ముడు అవ్వచ్చు, ఏంటి తండ్రి కొడుకు అవ్వచ్చు. ఎవరు కూడా దినాల్లో ఏం చేయట్లేదు చెప్పండి? కాంప్రమైజ్ అవ్వట్లే. నేను రాత్రి ఒక మాట చెప్పాదా మీకు? ఒక పిల్లాడు 10 సంవత్సరాల పిల్లాడు పద్దాక వాళ్ళ అమ్మ కొడతా తిడతా ఉంది. వాడు తప్పులు చేస్తుంటే. వాడికి తండ్రి వదిలేసి వెళ్ళిపోయాడు వాళ్ళ అమ్మని. వాళ్ళ అమ్మ పద్దాక అంటదంట, నీ వల్ల నాకు ఇలాగయింది, నువ్వు పుట్టిన తర్వాత ఇట్లాగయింది అని అంటుందంట. ఆడు అట్లా ఇని 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 ఒకరోజు చెప్పాడంట, మమ్మీ మదర్స్ డే రోజు నీకు నేను గిఫ్ట్ ఇస్తానంట. ఏమనంట? నీకు సూపర్ గిఫ్ట్ ఇస్తాను మదర్స్ డే రోజు అని చెప్పాడంట. సరే వాళ్ళ అమ్మ ఎదురు చూస్తుంది. మదర్స్ డే డే వచ్చింది. వాళ్ళ అమ్మ బయటికి వెళ్ళింది. వాళ్ళ అమ్మ వచ్చేసరికి ఒక పేపర్లో రాసి పెట్టాడు, మమ్మీ ఇదిగో ఇదే నీకు గిఫ్ట్ అని సూసైడ్ చేసుకొని కనపడ్డాడు. సూసైడ్ చేసుకొని లెటర్ పెట్టుకున్నాడు. దాంట్లో ఆ లెటర్ తీసి చూస్తే, మమ్మీ ఇంతకాలం నేను బాధ పెట్టాను, నువ్వు చాలా కోపపడ్డావు, అసహించుకున్నావు, నా వల్ల నీ భర్త వదిలేశాడు, నా వల్ల నీకు సమస్య ఉంది, కాబట్టి శాశ్వతంగా నీకు దూరంగా వెళ్ళిపోతాను మమ్మీ, ఇదే నా గిఫ్ట్, నీకు లైఫ్ లాంగ్ ఇస్తా, హ్యాపీగా ఉండు మమ్మీ అని చెప్పాడు. ఎంత వయసు? 10 సంవత్సరాలు. ఎందుకు నేను చెప్తున్నా అంటే, ఈ దినాల్లో మన కొరకు ప్రాణం బట్టి ఎవరు లేరు. కాబట్టి ఈ దినాల్లో మనకు లోబడే వాళ్ళు ఎవరు కూడా లేరు, దేవుడు మాత్రమే. కాబట్టి ఎరిటేషన్ ఎప్పుడైనా వస్తుందా? యేసుప్రభువుని చూస్తే ఐస్ క్రీమ్ 2 తింటే ఎరిటేషన్ వచ్చేస్తుంది, బిర్యానీ 2 సార్లు తింటే ఎరిటేషన్ వచ్చేస్తుంది. కానీ యేసుప్రభువుని మనం చూసి ఎప్పుడైనా మనకి ఎక్కడ కొట్టిందా? మీ లైఫ్లో ఎప్పుడైనా బోర్ కొట్టిందా చెప్పండి? ఎప్పుడైనా ఇంట్రెస్ట్ తగ్గిందా? నేను రోజు బాధపడేది ఏంటంటే, నేను ఎక్కువ ప్రార్థన చేయలేకపోతున్నాను, ఎక్కువ బైబిల్ చదవలేకపోతున్నాను, ఎక్కువగా దేవునికి దర్శనాలు చూడలేకపోతున్నాను, ఎక్కువగా దేవునితో నడవలేకపోతున్నాను, శరీరం బలహీనం అయిపోయింది ఏంటి అని ఇలాగ నేను బాధపడుతుంటా. ప్రతిరోజు కూడా నేను తక్కువగా ఉన్నాను, దేవుని దగ్గరికి వెళ్ళలేకపోతున్నాను, ఆయన ఈక్వల్గా దగ్గరికి వెళ్ళే ఒక అనుభవం నాకు దొరకటం లేదు అని నన్ను నేను విమర్శించుకుంటా. కానీ ఏనాడు కూడా దేవుని నేరం మోపేవాడిని కానే కాదు. ప్రతి ఒక్కడు కూడా దేవుడు పర్ఫెక్ట్గా ఉన్నాడు, మనమే పర్ఫెక్ట్గా లేము. అందుకని మనము ఒక పవిత్రమైన కన్యకగా దేవునికి ప్రదానం చేయబడి మనం ఎలా ఉండాలంట? దేవునికి మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. కాబట్టి ఇక్కడ మనం చదువుతున్న దేవుడు వాళ్ళని ప్రేమించి ప్రాణం పెట్టాడు. అందుకని ఇదే ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయంలో అమ్మ చదవండి, 27వ వాక్యం చదువు. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. ఇక్కడ మనం చదువుతున్న వాక్యములో ఏంటంటే, దేవునికి ఇక్కడ మనం చదువుతున్న లోబడుట. భార్య అంటే ఏం చేయాలి? దేవునికి లోబడుట. ఏమంట? భార్య దేవునికి లోబడుట. ఇక్కడ చూడండి 22వ వాక్యంలో, స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడినండి. ప్రభువుకి మీరు ఎలా లోబడుతున్నారో మీ సొంత పురుషులు కూడా ఏం చేయాలంట? లోబడినండి. క్రీస్తు సంఘమునకు శిరస్సు అయిన లాగున పురుషుడు భార్యకు శిరస్సు ఉన్నాడు, క్రీస్తు శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. కాబట్టి భార్యని రక్షించగలిగేది ఎవరండి? భర్త. చెప్పండి అందరూ. భార్యని రక్షించగలిగేది ఎవరు? భర్త. భార్యకి ఏ ఆపద వచ్చి ఎవరు రక్షించాలి? భర్త పోయి రక్షించాలి. అలాగే శరీరం అనే సంఘానికి ఏ ఆపద వచ్చినా ఎవరు రక్షించాలి? శిరస్సు అనే యేసుప్రభువే మనల్ని రక్షించాలి. అందుకని రాస్తుంది కదా 24వ వాక్యంలో, క్రీస్తు లేకుంటే సంఘము క్రీస్తుకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు ఏం చేయాలంట? లోబడాలి. కాబట్టి భార్య భర్త అనే మన అందరం కూడా ఏం చేయాలంటే దేవునికి లోబడాలి మొదటగా. అలాగనే భార్య భర్తగా లోబడాలి, భర్త భార్యకే కలిసి ఉండాలంటే ఎలా ఉండాలంటే, కలిసి ఉండాలంటే ఏం చేయాలి? ఒకరొకరు లోబడాలి. అదే కలిసి ఉండకూడదు, మనకు అవసరం అంటే లోబడాల్సిన అవసరమో లేదు. కాబట్టి ప్రతి విషయంలో మనం ఏం చేయాలంటే ఒకరికొకరు లోబడాలని, మనుషులకి భార్య భర్తలు అక్షరాంశం లోబడాలి. అలాగే సంఘం కూడా ఏం చేయాలంట? క్రీస్తుకి ఏం చేయాలంట? లోబడాలని మనం చదువుతున్నాం 27లో. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి ఏం చేశాడు? యేసుప్రభు క్రీస్తు ఏం చేశాడు చెప్పండి? సంఘాన్ని ప్రేమించి ఏం చేశాడంట? సంఘాన్ని క్రీస్తు ప్రేమించి, అటువలే క్రీస్తు సంఘాన్ని ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘముగా ఆయన తన ఎదుటి దానిని నిలబెట్టుకున్న వాళ్ళని వాక్యంతో ఉతక స్నానం చేసి దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరిచి దాన్ని వరకు తను తానే
అప్పగించుకు. ఇక్కడ మనం చూస్తే ఇప్పుడు పెళ్లి చేసుకున్న తర్వాత ఒకవేళ భార్య ఒకవేళ ఏదైనా యాక్సిడెంట్ అయ్యో, లేకంటే ఏదైనా కాలిపోయో, ఇంకా ఏమన్నా అయిందనుకోండి, భర్తలు ఏం చేస్తారు ఈ రోజుల్లో? కాపురం చేస్తారా? బయటికి తీసుకొని వెళ్తారా? వెళ్ళరు. నీ ముఖం నేను చూడలేకపోతున్నాను. అయ్యో! నువ్వు నాతో వచ్చావు, నాకు చాలా సిగ్గుగా, అవమానంగా ఉంది అని చెప్పి ఏం చేస్తారు? పక్కన పడేస్తారు. కానీ దేవుడు ఏమంటున్నాడు? నేను మిమ్మల్ని ప్రేమిస్తా అంటున్నాడు. ఏమన్నాడంట? మీ అందాలు నాకు అవసరంలా. నాకు చెప్పేదా? అందరికి ఏజ్ కరెక్ట్ ఉండాలి, అందం ఉండాలి, చదువు ఉండాలి, క్యారెక్టర్ ఉండాలి, కట్నాలు ఇవ్వాలి, ఫ్యామిలీ బాగుంది అని మనం చూస్తున్నాం. కానీ దేవుడైతే మనల్ని ఏం చేస్తాడంటే, ఇది మీరు హోషేయ గ్రంథం చదువుకొని 2వ అధ్యాయం 1వ అధ్యాయం చదవండి. భార్య భర్తలను సంభాషణ మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలు ప్రజలను భార్యగా ఎంచుకున్నాడు. వాళ్ళు దేవుని లోబడిపోవటం వలన ఎన్ని శిక్షలు ఇచ్చాడు, లోబడిన తర్వాత ఎన్ని రకాల ఆశీర్వాదం ఇచ్చాడో స్పష్టంగా రాస్తుంది. అందుకని ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో ఇక్కడ యేసు ప్రభు సంఘాన్ని ప్రేమించి అది కళంకమైనను ముడతైను మరి ఏది లేకుండా దాన్ని పరిశుద్ధంగా మార్చుకున్నాడంట, నిర్దోషంగా మార్చునంట, మహిమ గలదానికి మార్చుతాడంట. అంటే భార్యని మంచిగా మార్చగలిగేది ఎవరు? భర్తే. కాబట్టి భార్యని ఎవరు మార్చుకోవాలి? భర్త మార్చుకోవాలి. నా భార్య బలహీనరాలని రాస్తుంది. బైబిల్ ఏముంది? మీ భార్యలు బలహీనమైన ఘటన కాబట్టి మీరు వాళ్ళతో జాగ్రత్తగా ప్రవర్తించండి. ఎందుకంటే వాళ్ళు సున్నితమైన మనుషులు, వాళ్ళు వింటారో వినరో, లేకుంటే ఏమైపోతారో. కాబట్టి ఆ బాధ్యత, రెస్పాన్సిబిలిటీ ఎవరికి ఇచ్చాడు దేవుడు? చెప్పండి. భర్తకి ఇచ్చాడు. ఒక ఆడ మనిషి రోడ్డు వెళ్ళాలంటే భయం ఈ రోజుల్లో. అదే భర్త ఉంటే ఆమెకి భయం ఉండదా? చెప్పండి. ధైర్యం ఉండదు, నా భర్త ఉన్నాడని చెప్పేసి. అదే ఒంటరికి వెళ్ళమని చెప్పండి. ఎంతమంది కామెంట్ చేస్తారో, ఎంతమంది ఎంటపడతారో, ఎవరు ఏం చేస్తారో మనకు తెలియదు. కానీ భర్త ఉంటే 1000 మంది అయినా సరే ఏం చేస్తారు? ధైర్యంగా ధైర్యం ఎవరు? భర్త. చెప్పండి అందరూ. భార్యకి ధైర్యం ఎవరంట? భర్త. పురుషులారా, స్త్రీలు బలహీనలు కాబట్టి, బలహీన ఘటము కాబట్టి వాళ్ళని ఏం చేయాలి? జాగ్రత్తగా చూడండి. వాళ్ళని ఏం చదువుతామా ఆ మాట? 1 పేతురులో రాస్తుంది ఆ మాట. పురుషులారా, నీ భార్యలు బలహీనమైన ఘటము కాబట్టి వాళ్ళతో జాగ్రత్తగా ఉండని రాస్తుంది కదా. చదువమ్మా ఎక్కడది? 1 పేతురు 3వ అధ్యాయం 7వ వాక్యం కూడా చదవండి. అటువలనే పురుషులారా, జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి. చాలమ్మా, మనం చదువుచున్నాము. మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారు అని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించండి. అంటే ఏంటి? భార్యకి చాలా మర్యాద ఇవ్వండి. అదే సమయాన్ని ఆమె బలహీనరాలు కాబట్టి ఆమెను ఏం చేయాలంటే మనము అర్థం చేసుకోవాలి. ఏం చేయాలంట? అర్థము చేసుకోవాలి. అందుకని ఇక్కడ చదువుతున్న వాక్యంలో ఎఫెసీయులకు రాసిన 5:27 మనం చదివినాం. యేసు ప్రభు సంఘాన్ని ప్రేమించి అది కళంకమైన, అది ముడత లేకుండా, అది పరిశుద్ధమైనది గాను, నిర్దోషమైనది గాను, మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట నిలబెట్టుకునవలని వాక్యముతో ఉతక స్నానము. అంటే వాక్యం అంటే ఏంటి? దేవుని మాటలు. ఏమంట? భార్య భర్తల మధ్యలో దేవుని మాటలు ఉండాలి. దేవుని మాటలు ఉంటేనే, ఆ మాటలు మంచి మాటలు అయితేనే భార్య ఆయన దారిలోకి వస్తాయి. ఆ మాటలు మంచిగా లేకపోతే, అతను జ్ఞానంగా మాట్లాడకపోతే భార్య భర్త కలిసి ఉండడానికి కుదరదు. అందుకనే ప్రతి ఒక్క విషయంలో భర్త ఏం చేయాలంటే భార్యని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. లేకపోతే కనుక ఆమె సున్నితమైన మనసు, బలహీన మనసు కాబట్టి సొంత డిసిషన్ తీసేసుకొని ఎంతమంది ఆడవాళ్ళు ఇది సూసైడ్ చేసుకుంటున్నారు. ఏం చేస్తాండి? సూసైడ్ చేసేసుకుంటున్నారు. కొంతమంది ఆడవాళ్ళు ఎదురులో తాగేస్తున్నారు. ఒక ఆమె ఆర్పికి తాగేస్తుంది, ఒక ఆమె ఆర్పికి తాగేస్తుంది, ఒక ఆమె ఆల్అవుట్ తాగేస్తుంది, తీసేసి ఆల్అవుట్ తాగేస్తుంది. ఒక ఆమె ఎలుకలు ముందు తినేస్తుంది, ఒక ఆమె నిద్ర మాత్రం మింగేస్తుంది. ఆ టెన్షన్లో ఉరి పోసినట్టే ధైర్యం లేదు వాళ్ళకి. అర్థమైందా? మళ్ళీ ఇప్పుడు దానికి ఏం చేయాలి? వాళ్ళు సావరు. ఈలోపు మళ్ళీ హాస్పిటల్ ఇచ్చి ఒక 50,000 లక్షలు ఖర్చు పెట్టాలి. మళ్ళీ ఈసారి ఏమనరు, ఏమనంటే మళ్ళీ ఏమైపోతుంది, మళ్ళీ భయపడుతూ ఉంటారు. ఎందుకు చెప్తున్నానంటే, ఈ దినాల్లో దేవుడైతే అన్ని భరించగలడు, సహించగలడు, మన బలహీనతలు వహించగలడు, అన్నీ చేయగలడు. మనుషులు మనల్ని భరించలేరు. భర్త భార్యను భరించలేకపోతున్నాడు, భార్య భర్తని భరించలేకపోతుంది. కానీ దేవుడైతే ఏం చేస్తాడంట? మనల్ని పరిశుద్ధముగా మార్చుకుంటాడు. ఏంటి? మచ్చ లేకుండా, మరి డాగు లేకుండా ఆయన ఏం చేస్తాడంటే ఆయనకి అనుకూలంగా ఎటువంటి కలంకము, ఎటువంటి ముడత లేకుండా ఆయనకు అనుకూలంగా మార్చుకుంటాడు. వాక్యముతో, అంటే ఆయన మాటలతో సంఘాన్ని ఏం చేస్తాడంట? శుద్ధి చేస్తున్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం 3వ వాక్యం ఏమని రాస్తుంది? నేను చెప్పిన మాటలు బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. ఆ మాట చదవమ్మా. యోహాను 15వ అధ్యాయం 3వ వాక్యం. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. చూడండి, దేవుని మాటలతో సంఘాన్ని పవిత్రపరుస్తున్నాడు.
సంఘాన్ని పరిశుద్ధపరుస్తున్నాడు, ఉత్తక స్నానం చేత శుద్ధి చేస్తాడు. అందుకని మనం చదువుతున్న వాక్యంలో దేవుడు వాక్యముతో ఉతక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు. అందుకని యేసు ప్రభు మన యొక్క జీవితాన్ని పరిశుద్ధంగాను పవిత్రంగాను మార్చి మన కొరకు కల్వారిక శిలువలో ఆయన తన్ను తాను ఏం చేస్తాడంట మార్చుకున్నాడు. అందుకే దేవుని బిడ్డ మనము యేసు ప్రభు పెండ్లి కుమార్తెని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఎంత మాత్రం బలహీనరాలని చెప్పి వదిలేయట్లేదు. ఆ బలహీనతలను చూసి ఆయన మన కోసం ఏం చేస్తాడంట బలపరుచున్నాడు. ఆయన మన బలహీనతలు చూసి మన కొరకు ఆయన సిలువేయబడి ఉన్నాడు. మన బలహీనతలు చూసి ఆయన మన కొరకు మరణించి ఆయన రక్తాన్ని ధారపోస్తున్నాడు. ఆయన మన బలహీనతలు చూసి ఆయన భరించి ఆయన్ని వహించుకుంటూ పోయాడు. కానీ మనల్ని ఎంత మాత్రం వదిలేలా. ఎక్కడైనా బైబిల్లో ఒక మనిషి దేవుడికి భారం అయ్యాడని వదిలేసి ఎక్కడైనా చదివారా మీరు? దేవుని వాళ్ళు వదిలేసి పాపం చేయడానికి వెళ్ళిపోయారు. కానీ దేవుడు ఎక్కడ మనిషిని వదిలేశాడా? వదిలేయలేదు. ఎంత దుర్మార్గుడైనా దేవుడు ఏం చేస్తాడు? రక్షిస్తాడు. బైబిల్ మీకు తెలుసు కదా, సౌలు అనే ఒక వ్యక్తి క్రైస్తవులందరిని చంపుకుంటూ పోతున్నాడు. సౌలు అనే వ్యక్తి క్రైస్తవులందరిని చంపుకుంటూ పోతున్నాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడు? అతన్ని రక్షించి అతని చేతే సేవ జరిపించాడు. ఎంతమంది అయితే నాశనం చేశాడో అంతమందిని ఆయన చేత మనం రక్షించాడు దేవుడు. ఆయన చేత అన్ని సంఘాలు కట్టించాడు. ఎవరి చేత? పౌలు చేత కదా. కాబట్టి మీ భర్తలు కఠినంగా ఉన్నారేమో, భయపడొద్దు. మీరు ప్రార్థన చేయండి, ఒక దినాన్ని రక్షించబడతారు. మీ కుటుంబస్తుల కోసం ప్రార్థన చేయండి, ఒక దినం రక్షించబడతారు. దేవుడికి అసాధ్యం అంటే ఏది కూడా లేదు. అందుకని ప్రతి దేవుని బిడ్డ గుర్తించాల్సిందంటే దేవుని యొక్క సంఘం అనేది ఎంతో పవిత్రంగా గుర్తింపగలిగిన సంఘముగా కొత్త నిబంధన రక్తంతో కడగబడి దేవుని కృపచేత నింపబడి పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడి పెండ్లి కుమార్తెగా దేవుని యొక్క రాకడ కొరకు సిద్ధపడే దాన్ని సంఘము అని పిలుస్తారు. అందుకనే మరొకసారిలో ఒక వాక్యాన్ని మనం చదివినట్లయితే ఈ సంఘం ఎప్పుడు కూడా దేవుని ఎదుట నిలబడాలని చెప్పేసి దేవుడు ఏం చేస్తాడంటే బాప్తిస్తం ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా దేవుని కృప ద్వారా యేసు రక్తం ద్వారా మనల్ని కొని సంపాదించి పరలోక రాజ్యములో ఆయన కూర్చొని పెట్టాడు. ప్రకటన గ్రంథము 19 అధ్యాయం 6-7 వాక్యాలు చూడండి. ప్రకటన 19, 6-7 వాక్యాలు. అప్పుడు గొప్ప జనసమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన యొక్క స్వరము, సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది కనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచిదమని చెప్పగా వింటిని. హల్లెలూయా. ఇక్కడ మనం చదువుతున్న వాక్యములో ఏమని రాస్తుంది? ఏమని చదువుతున్నాం మనం ఇక్కడ? ప్రభు అంటే మన దేవుడు ఏలుచున్నాడు, ఆయన్ని స్తుతించుడి, గొర్రెపిల్ల వివాహ వచ్చే సమయం వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది, మనం సంతోషించి ఉత్సహించి ఆయన్ని మహింపరచదు. కాబట్టి ఇప్పుడు గొర్రెపిల్ల వివాహ ఉత్సవ సమయం వచ్చింది. గొర్రెపిల్ల అంటే ఎవరండి? దీన మనసు కలిగిన వారు గొర్రె. ఎవరంట? దీన మనసు కలిగిన వారు ఎవరంట? గొర్రె. కాబట్టి మన అందరం కూడా దీన మనసు కలిగి గొర్రె పిల్లలాగా పరలోకానికి సిద్ధపడాలి. ఇందాక మీకు చెప్పాను, ఏమని చెప్పాను? ఆత్మ విషయమై దీని లేని వారు ధన్యులు, పరలోక రాజ్యం వాళ్ళది. అంటే ఆత్మలో ఎవరైతే దీనులుగా ఉంటారో వాళ్ళకే పరలోక రాజ్యం, వాళ్ళే పెండ్లి కుమార్తె. ఆత్మలో దీనులుగా లేకుండా ఆత్మలో గర్వంగా అహంకారంగా మనం ఉన్నట్లయితే కనుక ఆ పరలోక రాజ్యాన్ని మనము వెళ్ళము. అందుకే బైబిల్ రాస్తుంది, కొంతమంది రాసులు గర్వించినప్పుడు దేవుడు వాళ్ళ శత్రువులకు అప్పగించినప్పుడు వాళ్ళు తగ్గించుకొని దీన మనసు కలిగి వాళ్ళు ఏడ్చి ప్రార్థన చేసినప్పుడు మరలా వాళ్ళ రాజ్యానికి దేవుడు వాళ్ళని తీసుకొని వచ్చాడు. కాబట్టి గర్వం అహంకారం పడిపోవటానికి నాశనానికే కానీ దానివల్ల ఎలాంటి ప్రయోజనం మనకి లేదు. ఎంతమంది కుటుంబాలు కాపురాలు నాశనం అయిపోతాయంటే గొడవలు కొట్లాట్లు, వాళ్ళ గురించి వీళ్ళిద్దరు కొట్టుకుంటారు, వాళ్ళ గురించి వీళ్ళిద్దరు తిట్టుకుంటుంటారు, వాళ్ళ గురించి వీళ్ళిద్దరు నష్టపోతుంటారు. దేనికోసము చెప్పండి? దేనికోసము? ఇతరుల కోసం. భార్య భర్తల మధ్య ఏ గొడవ ఉండదో ఎవరో దూరతారు మధ్యలో, వాళ్ళ గురించి ఇద్దరు కొట్టుకొని వీళ్ళిద్దరు ఇడిపోతారు. అర్థం నేను చెప్పేది? జన అనేక కుటుంబం ఇడిపోవడం కారణం అంటే వాళ్ళిద్దరు బాగానే ఉంటారు. అందుకే సామెత చెబుతారు, పచ్చన కాపురం నుప్పులు పోసిందంట. ఏం పోసిందంట చెప్పండి? పచ్చన కాపురం ఏం చేసిందంట? నుప్పులు పోసిందంట. అట్లా ఎవరో వస్తారు ఆ జీవితాన్ని నాశనం చేయడానికి, ఆ కుటుంబాన్ని నాశనం చేయడానికి ఎవరో ఒకరు వస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు? విడిపోతున్నారు.
అలాగే మన జీవితాలు కూడా దేవుని కొరకు సిద్ధపడకుండా పరలోకానికి వెళ్ళకుండా సైతాను మనతో పోరాడిద్ది. అయితే మనం జాగ్రత్తగా ఉండాలి. మన కుటుంబం అంటే ఏంటి? పరలోక కుటుంబం అంది. ఏ కుటుంబం అంట? పరలోకపు కుటుంబం. మన తండ్రి ఎవరో పరలోకన్నాడు. మన పెండ్లి కుమారుడు ఎవరో పరలోకన్నాడు. మన సొంత ఇల్లు ఎక్కడికి వెళ్ళాలి మనము? చెప్పండి. ఇక్కడ వారం కాదు, మనం పరదేశులమే. ఏంటి? యాత్రికులు. మనం పరలోకానికి వెళ్ళి అక్కడ దేవునితో ఉండాలి. అంటే ఇక్కడ చదువుతున్న వాక్యంలో ఏమని మనం చదువుతున్న ఏంటి? ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది. ఇక్కడ ఎవరైనా సిద్ధపరిచారా? ఆమె సిద్ధపరచుకుందా? చెప్పండి. ఈ దినాల్లో చాలామంది చర్చికి రమ్మంటే మా అమ్మ వెళ్తుందా చాలదా, మా భార్య వెళ్తుంది కదా చాలదా అన్నారు. కానీ ఆమె సిద్ధపడుతుంది. మరి నువ్వెలా? ఎవరి బాప్తిస్తాన్ని వాళ్ళే పొందాలి, ఎవరి అభిషేకాన్ని వాళ్ళే పొందాలి, ఎవరి కృపను వాళ్ళే పొందాలి, ఎవరి ఆశీర్వాదం వాళ్ళే పొందాలి, ఎవరి పరలోకాన్ని వాళ్ళే పొందాలి. అంతేగాని మా అమ్మ వెళ్ళింది కదా మా ఇంటి అందరం వస్తానంటే కుదిరిద్దా? చెప్పండి, కుదిరిద్దా? కుదరదు. ఎవరికైతే ఆశీర్వాదం కావాలో వాళ్ళు అక్కడ రావాలి. అలాగే మనం చదువుతున్నాం, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకునింది. కాబట్టి మనందరికీ సంతోషమా దుఃఖమా? చెప్పండి. మనకు సంతోషమా దుఃఖమా? సంతోషం. అందుకనే మనం అందరం కూడా ఈ యొక్క గొర్రెపిల్ల భార్య, ఎవరి భార్య అంట? గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చింది. ఎవరు వివాహమో? గొర్రెపిల్ల. గొర్రెపిల్ల దగ్గరికి వెళ్ళి గొర్రెపిల్ల వెళ్ళి పులిపిల్లని పెళ్లి చేసుకున్నదా? సింహాన్ని పెళ్లి చేసుకున్నదా? చేసుకోదు. ఎందుకని? చేసుకుని అది తినేస్తా శుభ్రంగా. ఏం చేద్దండి? సింహం దగ్గరికి వెళ్ళి గొర్రెపిల్లని పెళ్లి చేసుకుంటే ఏమంటుంది? శుభ్రంగా తినేస్తుంది అది. అందుకని ఎవరిని పెళ్లి చేస్తుంది దేవుడు? గొర్రెపిల్ల పెళ్లి చేసుకున్నది. సింహము ఏం చేద్దంట? సింహాన్నే పెళ్లి చేసుకున్నది. అందుకే చదువుతున్న వాక్యంలో ప్రకటన గ్రంథము 21వ అధ్యాయంలో 2వ వాక్యం చదువుకుందాం. నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచితిని. చాలు. కానీ నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి వచ్చుట చూచితిని. కాబట్టి సంఘము ఎప్పుడు కూడా ఎవరి కొరకు సిద్ధపడాలంట? పెండ్లి కుమారుని కొరకు. చెప్పండి అందరూ. పెండ్లి కుమారుడు కొరకు ఎవరు సిద్ధపడాలి? పెండ్లి కుమార్తె సిద్ధపడాలి. పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె కలిసినప్పుడు మనకు సంతోషం వస్తుంది. వివాహానికి వెళ్ళినప్పుడు మనకి ఏమొస్తుంది? సంతోషం. పెళ్లి కుమారుని చూసినప్పుడు, పెండ్లి కుమారుని చూసినప్పుడు మనం కూడా కొత్త బట్టలు వేసుకుంటాం, మంచి టిప్ టాప్గా తయారవుతాం. ఏంటి? అక్కడికి వెళ్ళి అందరూ స్టైల్గా ఫోజులు ఇస్తూ ఉంటాం, ఇట్లా చూస్తుంటాం. ఆ తర్వాత ఏం చేస్తాం? ఏదైనా గిఫ్ట్ ఇస్తాము. ఆ తర్వాత మంచి భోజనం చేస్తాము. అది పెళ్ళికి వెళ్తే ఏమైంది? అందరికీ సంతోషం, ఎవరు దుఃఖపడరు. అరే కానీ పెళ్లి కూతురు ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తుంది? కుటుంబాన్ని వదిలేసి వెళ్తున్నానే. తండ్రి కూడా ఏడుస్తుండే, అయ్యో ఇంతకాలం నా కళ్ళ ముందు ఉంది నా బిడ్డ, ఇప్పుడు వెళ్తుంది, ఎన్ని కష్టాలు అనుభవిస్తో, ఎన్ని బాధ అనుభవిస్తో అని తండ్రి కూడా ఏం చేస్తాడంట? ఏడుస్తాడు. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఏడుపు అనేది మనం ఎందుకు చూస్తామంటే అక్కడ వదిలి వెళ్ళడానికి. కానీ ఇప్పుడు మనం ఈ లోకాన్ని వదిలేసి పరలోకానికి వెళ్ళడానికి ఏడుస్తామా సంతోషపడతామా? చెప్పండి. పరలోకాన్ని మనం వెళ్ళాలనుకో ఏడుస్తామా సంతోషిస్తామా? కాబట్టి దేవుని బిడ్డలైన మన అందరం కూడా పరలోక రాజ్యంలో దేవునితో మనం ఉండాలంటే కనుక సంతోషంగా వెళ్తామా దుఃఖంగా వెళ్తామా? నేను ఒకరోజు ఒక చిన్న వీడియో చూసా. అది నార్త్ సైడ్ పెళ్లి జరిగింది. పెళ్ళి అయిపోయిన తర్వాత అమ్మాయిని అబ్బాయితో పంపిస్తున్నప్పుడు ఏమైంది? ఈ పెళ్లి కొడుకు వెళ్ళి కారు ఎక్కి కూర్చున్నాడు. కారు ఎక్కి కూర్చున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలి? పెళ్లి కూతురు వెళ్ళాలి. వెళ్ళి వాళ్ళ నాన్న బట్టి ఏడుస్తుంది. సర్లే అని చెప్పి కౌగులించుకొని ఏడుస్తుందా? సరేమో పద అని చెప్పారు. మళ్ళీ పరిగెత్తుకొచ్చి అమ్మని పడి ఏడుస్తుంది. మళ్ళీ వదిలిపెట్టి మళ్ళీ పంపించాం. వాళ్ళ అన్నని పడి ఏడుతుంది. మళ్ళీ ఇక వాళ్ళ నాన్న చూసాడు లాక్కెళ్ళి కారు ఎగిరి పెట్టి ఎగ్గిరి తన్నాడు. పోయి కారులో పడింది. ఎగ్గిరిదంతే పోయి కారులో పడింది. పోయి అర్థమైందా? ఇట్లాగా కొంతమంది ఓవర్ యాక్షన్ చేస్తుంటారు. ఏంటి ఏడిచేది? పెళ్ళి కావాలి అంటారు. పెళ్ళి అయిన తర్వాత పిల్లలు కావాలి అంటారు. మళ్ళీ ఎందుకు ఈ ఏడుపులు? మళ్ళీ వయసు వచ్చి అందరికీ ఆశ ఏంటి? పెళ్లి చేసుకోవాలి, పిల్లలు కనాలి, ఏదో ఆశలు ఉంటాయి కదా అందరికీ. కాబట్టి ఎందుకు చెప్తున్నా అంటే దేవుని దగ్గరికి వెళ్ళడానికి దుఃఖపడాలి సంతోషపడాలి? చెప్పండి. సంతోషం పరలంగడాలి. అందరి కళ్ళు మూసుకోండి. దేవుని బిడ్డలైన మనం మిగతా విషయాలు తర్వాత నేర్చుకుందాం. ఈ ఉదయకాల సమయాన్న దేవుడు పెండ్లి కుమార్తె అంటే ఎవరు, పెండ్లి కుమారుడు అంటే ఎవరు, పెండ్లి అంటే ఏంటి, ఎలాగ సిద్ధపరిచాడు? మొట్టమొదటిగా సాటి అయిన సహాయాన్ని దేవుడు ఇచ్చాడు. ఆ తర్వాత పవిత్రాలను కన్యకగా ప్రదానం చేసుకున్నాడు. మరి మొట్టమొదటిగా నిత్యము నీవు నాతో ఉండాలని దేవుడు కోరుకున్నాడు.
కాబట్టి మనందరం కూడా పరలోక రాజ్య కలిగి యుగాయుగములు సదాకాలము తరతరాలు దేవునితో ఉండాలి. కాబట్టి పెండ్లి కానివాడు ప్రభువుని సంతోషపెడుతున్నాడు, పెండ్లి అయినవాడు భార్యను సంతోషపెడుతున్నాడు. కాబట్టి దేవుని సంతోషపరిచేవారుగా మనం కనపడాలని విన్నాం. మరి యోహాన్ గారు కూడా పెండ్లి కుమారుని యొక్క స్వరాన్ని వింటున్నాను, కానీ పెండ్లి కుమార్తెని వినలేదని ఆయన చెప్పినాడు. కాబట్టి కొత్త నిబంధన గురించి మరి యోహాన్ గారు మాత్రమే కాదు, సాల్మోన్ చెప్తున్నాడు, 1000 మంది పురుషుల్లో ఒకరిని చూశాను కానీ స్త్రీని నేను చూడలేదని అన్నాడు. 10,000 మందిలో ఆయన గుర్తించవచ్చు. పెండ్లి కుమారుడు గురించి చెప్పబడుతుంది. కానీ పెండ్లి కుమార్తె ఎప్పుడు సిద్ధపడిందంటే యేసు రక్తంతో కడగబడి దేవుని కృపచేత నింబడి పరిశుద్ధాత్మతో అభిషేకించబడిన తర్వాత ఈ కొత్త నిబంధన సంఘం సిద్ధపడింది. దేవుడు ఏమంటున్నాడు, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయ్యున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలు మనందరం కూడా మనకి భర్తగా ఆయన కనబడుతున్నాడు. యూహిత సైన్య సమభీకర రూపిణగు ఈమె ఎవరు, గొప్ప సైన్యం అంతా కలిసి ఒక సంఘంగా మారుతుంది. కానీ పెండ్లి కుమారుడు మాత్రము ఒక్కడే. అందుకని దేవుని బిడ్డ మనము దేవుడు జతపరిచి వారు ఎవరు వేరు చేయకూడదు. ఎవడైనా నా ఆలయాన్ని పాడు చేస్తే వాడిని పాడు చేస్తాడు. కాబట్టి ఈ దినాల్లో భార్య భర్త సహజంగా విడిపోతున్నారు. అలా విడిపోవటం కాదు, కానీ దేవుని యొక్క సన్నిధిలో దేవునితో మనం ఉన్నట్లయితే అది పరలోక రాజ్యంలో నిత్యములో శాశ్వతం ఉండాలి. గొర్రెపిల్ల వివాహ సమయం వచ్చింది. ఆయన భార్య తను తాను సిద్ధపరచుకుంది. నూతనమైన యెరూషలేము తన భర్త కొరకు తను తాను సిద్ధపరచుకుంది. కాబట్టి ఒక గొర్రెపిల్లగా మనం మారాలి, నూతన యెరూషలేము మనం మారాలి. అలాంటి యొక్క సంఘముగా, అలాంటి యొక్క భార్యగా ఆయన మనకు శిరస్సై ఆయన మనల్ని ప్రేమించినట్లుగానే మనం కూడా ఆయన్ని ప్రేమించాలి. వైవాహిక ప్రేమ అనురాగాన్ని ఆయన మీద మనం చూపించాలి. యవన కాలంలో భార్య భర్త ఎలా ఉంటారో చివరిదాకా మనం అలాగే కనపడాలి. అలాగే ప్రారంభంలో దేవునితో మన జీవితం ఎలా ప్రారంభించినాం చివరిదాకా అలాగే మనం కొనసాగించి ఆయన యొక్క రాజ్యం వచ్చేప్పుడు ఆయన యొక్క మహిమల సంఘముగా మనం మార్చబడి మచ్చ ముడత డాగు లేకుండా నిర్దోషంగా నిష్కలంగా మహిమల సంఘముగా ఆయన ఎదుర్కొంటకు దేవుడు మనకు సహాయించను గాక, దేవుడు మనల్ని ఆశీర్వదించును గాక. పెండ్లి కుమారుడేసు వచ్చు సమయమిది, పెండ్లి కుమారుడేసు వచ్చు సమయమిది, ఆత్మయు పెండ్లి కుమార్తెయును, ఆత్మయు పెండ్లి కుమార్తెయును నిన్ను రమ్మని చెప్పుచున్నారు. ఆమెన్. ప్రభు యేసు త్వరగా రమ్ము.